సిచ్యువేషన్స్ అయినా, అది నీకు లోబడకపోవటం అయినా, నీ మాట వినలేకపోవటం అయినా, వదులుకోలేకపోవటం అయినా, ఏదైనా దినాన్ని వాళ్ళ జీవితంలో అది చేయటానికి కావలసిన కృప, శక్తి, సామర్థ్యం వాళ్ళకి ఇవ్వమని, దాని ద్వారా నీలో వాళ్ళని నిల్చోబెట్టుకోమని, వాళ్ళకి ఎదురవుతున్న ప్రతి ఛాలెంజ్ విషయంలో వాళ్ళను గెలిపించమని, నీ ఎదుట వాళ్ళని నిలబెట్టుకోవటానికి వాళ్ళని ఎంపవర్ చేయమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ తీసుకో. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, చాప్టర్ 2, గలేషియన్స్ చాప్టర్ 2. verse 11, 11వ వచనం. తరువాత కేఫా అంటే ఎవరు? పేతురు. ఓకే, అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడు కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఎలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్య జనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి ఏమయ్యాడు? భయపడి వెనుక తీసి వేరైపోయింది. తక్కిన యూదులను అతనితో కూడా కలిసి మాయావేషము వేసుకుంటారు కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయింది. దోస్ వర్డ్స్ ఆర్ టెక్నికల్, అయ్యి కొంచెం మెచ్యూరిటీతో వాడాడు అనమాట. అంటే బర్నబా కూడా అలాగే చేశాడని. ఓకే, వేషధారణ చేత మోసపోయింది కాదు, వాళ్ళు నటించారు. సరే, నువ్వెందుకు నటించావు అన్నాడు. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవటం నేను చూచినప్పుడు అందరు ఎదుట కేఫాతో నేను చెప్పిందేమనగా, నీవు యూదుడు అయ్యుండి యూదుల వలె కాక అన్యుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపులను ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనులో చేరిన పాపం కాదు. మనుషులకు ఇది ఇంపార్టెంట్. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడ్డు కదా అని ఎవరితో చెప్పాడు? పేతురుతోనే చెప్పాడు స్ట్రైట్. నా verse 19, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము, ఏమన్నాడు? నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం. అంటే గాడ్ సైట్లో దేవుడి విషయంలో నేను బతికుండాలంటే, దేవుడు నేను బతికాను అని నేను ఎప్పుడు అనుకుంటాడంటే, జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడినైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించబడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. రైట్? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షము క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. కొలసిది అండి, కొలెషన్స్ 2వ అధ్యాయం. ఆయనను అనుసరింపక మనుషులు 2:8 మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరములైన
నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉన్నాడు. ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తునందు నివసించున్నది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రెండ్ ఇదే. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన యందు సున్నతి పొందితిరి. ఆ సున్నతి చేతులతో చేయబడినది కాదు, కానీ శరీరేచ్ఛాయుక్తమైన స్వభావం విసర్జించుట అను క్రీస్తుకు అనుకూలమైన సున్నతి. ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుడు కనపరిచిన ప్రభావమందు విశ్వాసం ఉంచుట చేత ఆ బాప్తిసం వలన ఆయనతో కూడా లేచిత్రి. సో ఏమంటున్నాడు? బాప్తిసం వలన ఆయనతో పాతి పెట్టబడి ఆయన్ని దేవుడు లేపిన ఆ ప్రభావం అందులో విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచిత్రి. నో 20 చూడండి, 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై ఏమన్నాడు? మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అవన్నీ వాడుక చేత ఏమైపోతాయి? నశించిపోతాయి. సో ఏమన్నాడు? ఏమన్నా అర్థమైందా? మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయంలో మృతి పొందిన వారైతే, ఓకే, లోకంలో బ్రతుకుతున్నట్టు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను చేతపట్టుకోవద్దు, అది చేయొద్దు అనే వాటికి మీరు లోబడినేలా. వాటికి ఇంకా మళ్ళీ మీరు ఒబే అవ్వాల్సిన అవసరం లేదు. అవి ఎందుకు మీరు లక్ష్య పెడుతున్నారని. ఓకే, నౌ టర్న్ టు ఎక్కడికి వెళ్దాం మనం? కొరింథియన్స్ వద్దు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెళ్ళి మళ్ళీ 3వ అధ్యాయం 3:3. శరీరం ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఓకే, verse 7. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము ఏం చేశాను? నష్టముగా ఎంచుకొని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఏం చేశాడంట? సమస్తం అంటే కొన్ని అన్ని, సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు కొన్ని పదాలు అక్కడ తిరుగుతూనే ఉన్నాయి. ఒకటి బాప్తిస్మం, ఒకటి సున్నతి, ఇంకోటి ధర్మశాస్త్రము, ఇంకా ఓకే విశ్వాసం వదిలేసేద్దాం, ఇంకా సో కామన్ థింగ్స్. ఇప్పుడు 1 కొరింథీ 9. తొమ్మిది 21వ వచనం. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. మరలా క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అక్కడే ఫింగర్ అక్కడే ఉంచండి. గలతీలకు రాసిన పత్రిక తీయండి, అది అక్కడే ఉంచండి. గలతీలకు వెళ్దాం. అటు ఇటు మార్చి చూడాలి ఏమంటున్నాడో. ఓకే, 2:19, 2వ అధ్యాయం 19. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై ఏమయ్యాడంట? చచ్చిన వాడినైతిని. ఓకే, అంటే అసలు నాకు ధర్మశాస్త్రం నెహి అన్నాడు, అవునా? ఇప్పుడు 1 కొరింథియన్స్ 9, 1 కొరింథీ 9:21 ఇందాక చదువుకుంది. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు ఏమంటాడు? లోబడిన వాడును. సో ఇంతకుముందు చనిపోయిన వాడు మళ్ళీ లోబడతాం ఎందుకు? మీరు మూలపాఠంకు లోబడిన ఎలా అన్నావు కదా, మళ్ళీ ఎందుకు లోబడుతున్నావు?
రైట్. సో ఇప్పుడు అదే గలతీ 6 14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవుగాక. దానివలన నాకు లోకమునకు నేనేమయ్యాం? దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభువా, నీ వాక్యాన్ని మా జీవితాల్లో నిజం చేయమని తండ్రి, నీ కుమారుడు ఎంత వాస్తవం అది వాళ్ళ జీవితాల్లో అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి ఎవ్రీడే లైఫ్లో ప్రతి క్షణంలో నువ్వు ఉన్నావు. ఆ అనుభూతిని వాళ్ళ జీవితంలోకి నువ్వు తీసుకొని రమ్మని, నీతో నడవటం వాళ్ళకి నువ్వు నేర్పించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. రాకేష్ నో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువు. Romans chapter 7 from verse 3. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడ్ల వ్యభిచారి అనబడును. కానీ ఆమె భర్త చనిపోయిన ఎడ్ల ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనినను వ్యభిచారిని కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధమై మీరు శరీరంలో అగైన్ 7 verse 4 కావున నా మధ్యలో నుంచి సరే నేను చదువుకుంటాను. క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై ఏమయ్యారు? మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై చనిపోయారు. మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులయ్యారు. ఓకే, సరే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి. ఒకటో అధ్యాయం. ఓకే, 1వ అధ్యాయం 21వ వచనం. అందరం కలిసి చూద్దాం. ఓకే, నాతో పాటు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే, రిపీట్, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. మీరు చదివారు నాతో పాటు, సరేనా? మీకు తెలుగు వచ్చు, నాకు ఆత్మ వచ్చు, సరే? రెడీ? అందరు నా మట్టుకైతే ఆయన మట్టుకు చేశారు, నా మట్టుకైతే నువ్వు అనుకోవచ్చు కదా, రాదు. రెడీ? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే, మళ్ళీ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. టు లివ్ ఈజ్ క్రైస్ట్, టు డై ఈజ్ గెయిన్. ఓకే, బ్రతకటం అంటే క్రీస్తు, చావైతే లాభం. ఓకే, సో ఈ ఎక్కడైతే ధర్మశాస్త్రం అనే ఒక కాన్సెప్ట్ వస్తుందో, లేదా సున్నతి, ధర్మశాస్త్రం ఇలాంటి కొన్ని వస్తాయో, అప్పుడు పౌలు తన స్టైల్ మార్చేస్తాడు. అంటే మార్చేయటం అంటే
అప్పటి వరకు బోధిస్తూ ఉంటాడు, అప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సడన్గా పర్సనల్గా వెళ్ళిపోతాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అక్కడైతే నేను అయ్యబడింది దేవుని విషయమై, జీవించు నిమిత్తము, ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడిని అయితిని అవండి అనలా. వాళ్ళకి రాయడు. తన దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా అది నా మట్టుకైతే, రైట్. సో నా వరకు అయితే ఏమన్నాడు, నేను లోకం నేను సిలువ వేయబడాను. సో నా దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా ప్రతి వర్స్లో అదే, ప్రతి దానిలో అదే. ఓకే, అదే ప్యాటర్న్ వెళ్తుంది, రైట్. సో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి, సిలువు దగ్గరకు వచ్చేటప్పటికి, ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికి, సున్నతి దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ ఏరియాస్లోకి రాగానే ప్రజలకి మొత్తం ముందంతా చెప్పి లాస్ట్ పాయింట్ దగ్గరికి రాగానే కంక్లూషన్లో నేను ఇది అనేస్తాడు. ఓకే, నా వరకైతే, నా ఒపీనియన్, నేను ఏం నమ్ముతున్నానంటే బతకటం అయితే క్రీస్తు, చావైతే లాభం. ఓకే, సో ఈరోజు అదే వాక్యం, సరేనా? అందరికీ వాక్యం ఎంతవరకు ప్రజలకు అర్థమవుతుంది అనేది అండర్ గ్రౌండ్కి వెళ్ళి అన్వేషించింది. ఓకే, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలకి వెరీ బేసిక్స్ దగ్గరే ప్రాబ్లం ఉంది. చాలా చిన్న విషయాల్లోనే సమస్య ఉంది. అంటే దేవుడిలో విశ్వాసం ఉంచి సంపాదించి అంత దూరం అక్కర్లేదు. బేసిక్స్ దేవుడితోటి బ్రతికే విషయంలోనే అదే వాళ్ళ వల్ల కావట్లేదు. సో బట్ ఎప్పుడైతే మనం వాక్యం మూలాల్లోకి వెళ్తామో, యేసుక్రీస్తు కోర్ దగ్గరికి వెళ్తామో, అంటే కోర్ దగ్గర కంటే నిజంగా అంటే జీసస్ క్రైస్ట్ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే యేసుక్రీస్తుగా చూడాలనుకున్నప్పుడు భలే రిఫైన్ అవుతాం. ఓకే, ఆయనలోకి ఏదైనా కలిపినప్పుడు, ఆ కాంప్లెక్సిటీ యాడ్ చేసుకున్నప్పుడే అంత కన్ఫ్యూషన్. కానీ యేసుక్రీస్తుని స్పష్టంగా చూడగలిగితే మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, అదొక్కటే. ఇప్పుడు ఎవరైనా యంగ్ పీపుల్ ఉన్నారనుకో, దేవుడితో నడవాలి, ప్రార్థన చేయాలా, ఇంకోటి చేయాలా, అదా ఇదా, వాళ్ళు దేవుడిని ఏ టర్మ్స్లో చూస్తారంటే సిన్, దీనిలోంచి బయటికి రావాలి, మరి ఒక విధానంగా చూస్తారు. కొంచెం సమస్యల్లో ఉన్నోళ్ళు, కొంచెం ఎదిగిన వాళ్ళు ఎలా చూస్తారంటే అంతా డబ్బులు, ఫైనాన్సెస్, సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు, వీటిల్లో నుంచి చూస్తారు. సో అన్నీ చూడండి, జీసస్ క్రైస్ట్ని నేను ద సింప్లెస్ట్ ఫామ్లో పెడతాను ఈరోజు. ఓకే, సో డోంట్ కాంప్లికేట్ క్రైస్ట్. యేసుక్రీస్తుని మనం ఎక్కువ కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. ఓకే, నేను సేవని కలకట్టా వెళ్ళినప్పుడు అక్కడ నేను వాక్యం చెప్తే నేను ఇప్పుడు చాలా వరకు మారాను. అప్పుడు నా వాక్యం నాకొక్కడికి తప్ప ఎవరికి అర్థమయ్యేది కాదు. సో వాక్యం చెప్తే పక్కన ఆంటీ కూర్చొని ఉంటుంది, ఇంటా ఉంటుంది, బాగా తలూపిద్ది. ఏమోకేం అర్థం అవుతుంది, ఖచ్చితంగా అర్థం కాదే అనుకుంటా ఉంటాను. మొత్తం ఊపిన తర్వాత ప్రార్థన చేయ బాబు అని సరే ప్రార్థన చేస్తాం. ఏం అర్థమైంది నీకు? దేవుడు అని అర్థమైంది, ఇంకంతేగాని ఏం అర్థమైందంటే ఏం అర్థం కాలేదు. ఓకే, నేను ఆమెనే పరిశీలనగా వాచ్ చేస్తూ ఉండేవాడిని. ఈమె ఎలా దేవుడిలో ఉంటుంది అసలు అంటే
వాక్యం తెలియదు, ఏం తెలియకుండా దేవుళ్ళు ఎలా ఉంటారు? ఇంకొకటి తెలుసు, దేవుని ప్రేమించడం. అదొకటే తెలుసు. అది గాస్పెల్ ఇనక్కర్ లేకుండా దేవుళ్ళలోనే ఉన్నారు. ఓకే, ఎంతమందినో చూశాను. ఇప్పుడు చర్చ్లో వచ్చేవాళ్ళైనా చదువుకున్నాడు నా వాక్యం అర్థం అవుతుంది, కానీ వాళ్ళకన్నా బాగా అసలు చదువుకోకుండా అలా చూసి లాక్కునే వాళ్ళు ఉంటారు. నిజం నిజం. ఆ కామ్ వస్తుంది, ఏం లేదు, తల మీద చేయబెట్టించుకొని వెళ్ళిపోయిద్ది. ఆమెకు జరుగుతూ ఉంటాయి అలాగే, చేయబెట్టించుకోవటం, వెళ్ళిపోతూ ఉంటాం. సో గుడ్డిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, ఏం వినక్కర్లేదు. వాళ్ళకి ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందో నాకు కూడా అర్థం కాదు. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, వాళ్ళ దగ్గర ఒక సింపుల్ థింగ్ ఉంది, రైట్? ఆ సింపుల్ది నుంచి మనం బయటకు వస్తూ ఉంటాం, రైట్? సో ఇక్కడేమంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మళ్ళీ నా మట్టుకైతే బ్రతకటం క్రీస్తు, చావైతే లాభం. చెవులతో చెప్పకుండా ఒకసారి ఆత్మలో చూసి చెప్పండి. నా మట్టుకైతే బతకటం అంటే యేసుక్రీస్తు, చచ్చిపోవటం అంటే చచ్చిపోవటం తర్వాత సంగతి. నా వరకైతే బ్రతకటం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? బ్రతకటం అంటే యేసుక్రీస్తు, అవునా? హలో. సో నా వరకు ఏంటన్నాడు? బ్రతకటం అంటే మీ వరకు బ్రతకటం అంటే ఏంటి? సామాన్యమైన మాట కాదు. వాక్యం లేయర్లుగా ఉంటుంది, అంటే పొరలుగా ఉంటుంది. ఒక్కోటి ఓపెన్ చేసే కొద్దీ లోపలికి వెళ్తూ ఉంటాం. ఓకే, సో అది దేవుళ్ళలో ఉన్న వాళ్ళకి ఒకలాగా అర్థం అవుతుంది, ఇప్పుడే దేవుని తెలుసుకుంటున్న వాళ్ళకి ఇంకొకలాగా అర్థం అవుతుంది, రైట్? ఎవరికి అర్థం అవ్వాల్సిన స్థాయిలో వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. 2 × 2 ఎంత? 2 2 ఎంత? 9, అంతేనా అని ఒకడు అంటాడు. సో 2 2 4 అనుకుందాం, అది రైటే. 2 2 29 కూడా రైటే. ఓకే, హౌ యూ ప్రిసీవ్ థింగ్స్, నువ్వు విషయాలను ఎలా చూస్తున్నావు అనే దాన్ని బట్టి నీ రియాలిటీ ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చే గోల ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియానిటీలో 2 2 4 మా టీచర్ చెప్పింది, 2 2 9 కాదని గొడవ. ఓకే, సో 9 ఎందుకు కాకూడదు? నువ్వు చెప్పు, 2 2 9 చేసి చూపిస్తాను. ప్రజలు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే 2 × 2 = 9 దగ్గర. సో అనగా ఎందుకని అన్ని చర్చెస్ ఒకలాగా లేవు? ఒకడికి 2 × 2 7, ఇంకోళ్ళకి 2 × 2 1. ఓకే, సో ఇంకోళ్ళకి -7, రైట్? సో వాళ్ళకి 2 × 2 అంటే ఒక విషయాన్ని వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది, అప్పుడు బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే, అక్కడ ఉన్నప్పుడు నాకు 2 2 4 పైకి ఎక్కే కొద్దీ వితండవాదం పీపుల్ ఎక్కువైపోతారు. 2 2 29 అయ్యా అంటారు. మనం దాంతో 2 2 4 అని ప్రూవ్ చేసాం అనుకోండి, జీవితం అయిపోయింది. ఓకే, సో నువ్వేం చేయాలి? 2 2 29 కాదు, నువ్వు ఎన్ని 9 వేసుకుంటే అన్ని, రైట్? సో నీ ఇష్టం అనాలి. సో బోత్ వేస్ రైట్. నువ్వు 29కి లైఫ్ వెళ్తుంది, 99కి లైఫ్ వెళ్తుంది, 2 2 4 తెలియనోడికి కూడా వెళ్తుంది. అరే జీవితం అనేది వెళ్ళిపోతానే ఉంటుంది. నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అన్న దాన్ని బట్టి ఏమి ఆగదు. ఏమైనా అర్థం అవుతుందా? సరే, ఇప్పుడు లోపలికి వెళ్తాను. మనం ఇదంతా మన మైండ్ ప్లే చేసే రోల్ అన్నమాట. ఇదంతా పర్సెప్షన్ అంటారు. మనం లోకాన్ని, ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం అనేది. ఓకే, సో క్రిస్టియానిటీలో కూడా దేవుణ్ణి నమ్మినప్పుడు కూడా నువ్వు యేసుక్రీస్తు అని అంటే, ఒకడికి యేసుక్రీస్తు 2 2 29,
ఒకళ్ళకి 2 2s are 4, ఒకళ్ళకి 2 2s are 6. ఏమన్నా అర్థం అవుతుందో? సో యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు డిఫరెంట్. ఐ డోంట్ నో హౌ. ఎట్లా డిఫరెంట్ యేసుక్రీస్తు? హలో, అదే యేసుక్రీస్తుని నమ్మిన నాకు దేవుడు ఒక విధంగా ఉంటాడైతే, యేసుక్రీస్తుని నమ్మిన ఇంకొకళ్ళకి దేవుడు అంటే మట్ల ఆదివారం. ఓకే, ఇంకొక వ్యక్తికి దేవుడు అని అంటే కమ్మలు ఉండకూడదు, నగలు ఉండకూడదు, తెల్ల చీర ఉండాలి. ఓకే, సో ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, అంతా అయిపోయింది, వాక్యం విన్నాడు, వెళ్ళిపోయాడు. మా ఇంట్లో ఉంటాడు అనమాట, పైన ఉంటాడు. సో ఎదురుపడ్డాడు. మీ చర్చ్కి వచ్చానండి అన్నాడు. సరే చెప్పండి అన్నాను. దగ్గరికి వచ్చి ఒక్కటే అబ్జెక్షన్ అండి మీ చర్చిలో అన్నాడు. ఏంటి అబ్జెక్షన్? వైట్ డ్రెస్ వేసుకుని ఉంటే మీ గాస్పెల్ నేను తీసుకునేవాడిని అన్నాడు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్నందుకు గాస్పెల్ రాంగ్ అయింది. సో 2 2s 24 అన్నాడు. వెరీ గుడ్, అంతేనండి అంటమే. ఓకే, చిన్నప్పుడు అతనికి ప్రూవ్ చేయబోయాం, తెలియని రోజుల్లో. ఓకే, ఇప్పుడు బ్రదర్ అండ్ బ్యాచ్ వచ్చి మీ దానిలో బ్యాప్టిజం ఇస్తారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పొందావా, యేసు నామంలో పొంది. ఇప్పుడు మీరు ఏ నామంలో ఇస్తారండి? మేము ముగ్గురులోనే ఇస్తానండి. నేను కూడా సాటిస్ఫైడ్. మార్కులు పడిపోతాయి బ్రదర్ అని నుంచి. ఓకే, యశ్కోల్కి వెళ్ళాం అనుకుందాం. మరి బల్ల క్రమము, ఆరాధన, ఫస్ట్ ఏ సర్వీస్, నెక్స్ట్ తర్వాత ఏ సర్వీస్, తర్వాత ఏ సర్వీస్ అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు మన చర్చి సర్వీస్ చెప్పామంటే ఇతను మనల్ని సిలువేస్తాడు అనుకొని అలాగనే ఉంటుంది అన్నాను. అలాగనే ఉంటుంది. 2 2s నాది 24, పోతే 2 2sే అలానే ఉంటుంది. ఓకే, మరి స్వస్థతలు ఇవన్నీ రక్షణ ముఖ్యం అనగానే క్యాచ్ నేను. ఇతను రక్షణ బ్యాచ్. రక్షణే ముఖ్యం అండి, యేసుక్రీస్తు చనిపోయింది దానికోసమే. వ్యాధులు, రోగాలు, ఈ గోల్ ఏంటి అన్నాను. ఇతను కూడా రైట్ స్టాండింగ్. మీ చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పొచ్చా? వెరీ గుడ్, సాక్ష్యం చెప్పొచ్చు. ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నాడు. ఫోన్ నెంబర్ ఇచ్చా, టక్కని రింగ్ కొట్టాడు. తర్వాత బ్లాక్ చేస్తానుగా, చేసేసాను. రింగ్ అయింది, బ్లాక్. ఆయన ఆడున్నాడో తెలియదు. ఇప్పుడు ఫోనే తీసి పడేసాను, ప్రశాంతంగా ఉంది. రైట్. సో ఆ లెన్స్లో నుంచే చూస్తాడు. ఇప్పుడు ఆయనకి యేసుక్రీస్తు అలా ఉన్నాడా, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఫామ్ చేసుకుంది అలా ఉందా? మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు అట్లా ఉన్నాడా వైట్ డ్రెస్తో భూమి మీద ఉన్నప్పుడు? ఓకే, చెప్పులు వేసుకోలేదా? ఎక్కడైనా శాస్త్రుల పరిశీలన చెప్పులు వేసుకోలేదని ఫీల్ అయ్యారా? అసలు ఆ కాన్సెప్టే ఉందా? ఎక్కడో మోషన్ తీసుకొని వచ్చి ఇబ్బంది పడుతున్నారు కానీ. రైట్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఒకరికి బాప్టిజం బ్యాప్టిస్ట్ చర్చ్లో తొట్లో ఇస్తారా? మేము సముద్రంలో ఇస్తాం. నేనైతే వాగులో, ఆయన యోర్దాన్లో. అందరం పదండి ఇజ్రాయెల్ వెళ్దాం. ఎలా అవుతుంది? ప్రజల పర్సెప్షన్, వాళ్ళ ఇదంతా దీన్ని ఏమంటారంటే, వద్దు తర్వాత చెప్తా, వరుసగా ఉన్నాయి, వన్ ఆఫ్టర్ ది అదర్. సో ఇవన్నీ, వీటన్నిటిలో పడి మనం నిజాన్ని వదిలేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? సింపుల్గా పెట్టాడు. దేవుళ్ళో బ్రతకాలనుకుందాం. నేను కాదు, క్రీస్తు. సో సువార్త ఏంటి చెప్పండి? తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తిస్మా, సువార్త ప్రకటించటమా, అందరిని శిష్యులుగా చేయటమా? ఓకే, అపోస్తులుగా ఉండటమా? ప్రవక్తలు లేరా? బోధకుడు లేడా? ఎవాంజలిస్టా? పాస్టరా? స్వస్థత లేదా? అదే లేదు. నా వరకు అయితే బతకటం అంటే దేవుడి దృష్టిలో ఏంటంట? అది తప్ప మరి దేనిని ఎరుగకుందును. 1 కొరింథీ 2:3. సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప నాకు ఇంకెవరు తెలియదు అన్నాడు. ఓకే, మీకు అర్థం అవుతుందా? నా వరకైతే బ్రతకటం ఇస్ క్రైస్ట్. ఓకే, మీకు అర్థమైందా? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మీరు ఎంత ఎత్తు ఎదిగినా పడేది ఒక్క చోటే.
ఆ పతనం దారుణంగా ఉంటుంది. ఓకే, ఒకడు వెలిగిపోతున్నాడనంటే అతనికి ఈ రహస్యం తెలుసు అంతే. ఓకే, బ్రతకటం అంటే తను ఏ చాయిస్ చేశాడంటే ఈజ్ క్రైస్ట్. దేవుడు అంటే నేను దేవుణ్ణి ఎలా దేవుళ్ళలోకి మారాలి, దేవుడిగా ఎలా ఉండాలి, జస్ట్ లివ్ క్రైస్ట్. క్రీస్తులాగా బతుకు, క్రీస్తులా ఉండంతే, అంతే. డోంట్ కాంప్లికేట్ థింగ్స్. మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ప్రజలకి? ఇప్పుడు నీకు నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి, బ్రతకటం అంటే నాకేంటి చెప్పండి. దేవుడు నన్ను దీవిచ్చాడు బ్రదర్. ఒక్క నిమిషం ఉండు. క్రీస్తు అంటే ఇప్పుడు ఏంటి నీకు? దీవెన, పేరు, ఆశీర్వాదం. ఓకే, రైట్. సో అర్థం కాలేదా? రైట్. సో దేవుడు అంటే ఇక దానికి మొత్తం ఆ చర్చ్ మొత్తానికి బ్లెస్సింగ్ 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 బ్లెస్సింగ్. ఓకే, ఈజ్ బ్లెస్సింగ్ క్రైస్ట్? ఎస్ ఇట్ ఈజ్, బట్ అదే క్రీస్తు కాదు. ఓకే, కాయలు అంటే జాంకాయలు కూడా, కానీ జాంకాయే కాయ కాదు కదా. రైట్. సో ఇప్పుడు ఒకటి మొత్తం. సో ఈ చర్చికి వెళ్ళటం ఎంత డేంజరస్ అంటే కొన్ని సందర్భాల్లో దారుణమైన డేంజర్. బికాజ్ ఇది దైవజనులందరూ చేసే పరమ ఘోరమైన తప్పు. దట్ ఈస్ సిన్. అది ఏంటంటే ఆ వ్యక్తి వైపు తిప్పుకోవటానికి వాళ్ళ మీద చాలా ప్రయోగిస్తాడు. దట్స్ వెరీ బ్యాడ్. ఓకే, అది చాలా తప్పు. మన సంఘంలో లాగా ఎక్కడైనా ఉందా? ఆపు. నీ సంఘంలో ఏమన్నా యేసుక్రీస్తు దగ్గర నుంచి ఏమైనా తెచ్చావా? డౌన్లోడ్ చేసావా కొత్తది? రైట్, అట్లే ఉంది. తెల్ల చొక్క తెల్ల ప్యాంటేగా, అదేనా నువ్వు డౌన్లోడ్ చేసింది? సో దే విల్ పోలరైజ్ పీపుల్. ప్రజల్ని విడగొడతారు. ఒక గ్రూప్ తెస్తారు, ఒక సెక్ట్ తెస్తారు. ఓకే, చాలా డేంజరస్, చాలా డేంజరస్. సో బైబిల్లో ఆ సెక్ట్లన్నీ ఈరోజు వెళ్దాం. ఒకటి ధర్మశాస్త్రం సెక్ట్, ఇంకోటి ఈ లోక సంబంధమైన మూల పాఠాలు. అట్లా ఒక్కొక్క సెక్ట్లు ఉంటాయి. సో వేర్ ఈజ్ క్రైస్ట్? క్రీస్తు ఎక్కడున్నాడు? ప్రతి ఒక్కరు మాలో క్రైస్ట్ ఉన్నాడు అంటాడు. ఓకే, ఆశీర్వాదం బ్యాచ్ అంతా చూపించేది నా కారు, నా ఇది, అబ్బా యేసుక్రీస్తు నాతో ఉన్నాడు. వాడిని చూసి ఫ్లెష్లో ఉన్నాడు, ఇన్స్పైర్ అయిపోతాడు, ఆహా అనుకుంటాడు. అందరు క్రీస్తు వెంటే పడుతున్నట్లా. ఓకే, సో ఫర్ సమ్వన్, ఒకళ్ళకి యేసుక్రీస్తు అంటే ఏంటో తెలుసా? నా వ్యాపారం. అది అయిపోయిందంటే యేసుక్రీస్తు. ఓకే, ఒకడికి యేసుక్రీస్తు అంటే నా కూతురు పెళ్లి జరగాలి. అది నిజం. యేసుక్రీస్తు అంటే మన టర్మ్స్లో నాకు ఉద్యోగం కావాలి, అది క్రీస్తు. ఇది అవునా కాదా? సో యేసుక్రీస్తు అంటే నేను అప్పుల నుంచి బయటికి రావాలి. యేసుక్రీస్తు అంటే ఇంతకీ జీసస్ క్రైస్ట్ అంటే ఏంటి? యేసుక్రీస్తు అంటే నా సమస్యలు తీర్చేవాడు. అదే అయింది. బ్రతుకుటైతే నా సమస్యలు తీర్చేవాడు, లేకపోతే నేను ఉండననే. సో బ్రతుకుటైతే క్రీస్తు అంటే డిఫరెంట్. సో ప్రతి ఒక్కళ్ళు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ అనమాట. నాకు ఒకసారి అడుక్కో నీ హార్ట్ని. బ్రతకటం అంటే ఏది నా దృష్టిలో? సొసైటీ, అది లేకపోతే చచ్చిపోతాను కదా. అది ప్రభా, హిందువులంతా బాగున్నారు ప్రభా, నిన్ను నమ్మి నేను ఒక్కదాన్నే బాగలేను. రైట్. సో ప్రజలు ఇట్లా, నేను చెప్పాను కదా గాస్పెల్ని చాలా కిందకి తీసుకొని వస్తానని. అదే రూడిమెంట్సే తెలియదు, మూల పాఠాలే తెలియలేదు. ఓకే, సో ఇంకోళ్ళకేమో దేవుడు అని అంటే స్వస్థత, ఇంకోళ్ళకి దేవుడు అని అంటే డబ్బులు, ఇంకోళ్ళకి దేవుడు అంటే చెప్పాను కదా బాగా దీవించాలి అండ్ సో ఆన్. రైట్. ఇంకొకరికి దేవుడు అంటే చచ్చిపోవాలి. వెళ్ళిపోయి ఎప్పుడు చచ్చిపోదావా అని ఉంటాడు. ఆగు, చచ్చిపోద్దు, దేవుడు ఇస్తాడు టైం. ఓకే, ఒకప్పుడు నేను కూడా అంతే, ప్రభా పంపుతావా నన్ను ఆఫ్ఘనిస్తాను లేకపోతే కజకిస్తాను, ఆ ప్రాజెక్టులు వస్తే అటు పోదామని చెప్పి దానికి పాస్పోర్ట్లు అన్నీ రెడీ చేసుకుంటా ఉండేవాడిని. అంతొద్దు, నేను మంచోళ్ళలాగా అప్పగిస్తాను, వాళ్ళు చంపేస్తారు నేను, అక్కడికి వెళ్ళి చచ్చిపోవటం ఎందుకురా, నిన్ను సిలువేయటం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అనుకున్నాడు. ఓకే, నా నామం నిమిత్తము. అప్పుడు అర్థమైంది. ఒకసారి సాధు సుందర్ సింగ్ ఏం చేశాడంటే, జాషువా డానియల్ గారు ఉన్నారు కదా, సాధు సుందర్ సింగ్ ఆయన అడిగాడు అనమాట, కాకినాడ ఎక్కడ వచ్చి మీటింగ్లు పెడితే,
నేను నీతో వచ్చేస్తాను, హిమాలయాలు వెళ్ళాలా, అదే టిబెటా, పద మన ఇద్దరం చెప్పులు లేకుండా నడుద్దాం అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాయనా అక్కడ మన ఒక్కళ్ళమే ఉంటాం, ఇక్కడ చాలా సింహాలు పులులు ఉంటాయి, వాటితో నువ్వు ఏగు చాలు. ఇదే కష్టం, అది చాలా సులువు, నువ్వు ఒక్కడ ఉంటావు. అర్థమవుతుందా? సో సరే, ఎనీహౌ, సో ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుట వాట్ క్రీస్తే. సో ఒక కంక్లూజన్కి ప్రతి ఒక్కళ్ళం రావాలి ఈరోజు. ఏంటంటే నేను బతకటం అంటే దేనికి బతకాలి? చూడండి, ఏదైనా సాధించు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎదుట వెళ్ళి నుంచుందాం అనుకుందాం, ఏమని అడుగుతాడు దేవుడు? ఏం చూపిస్తావు? ఏమైనా ఉందా చూపించడానికి? ఎందుకు లేదు చెప్పండి? మరి ఇంత చర్చిలకు వస్తా, ప్రార్థనలు వింటా, టీవీలు పెట్టారు, మళ్ళీ ఆ ఛానల్ కాబట్టి ఓన్లీ భక్తి ఛానల్లే పెడతారు, ఇంకో ఛానల్ పెడితే కరుస్తారు పక్కన వాళ్ళని. మరి అంత చేసి దేవుడికి చూపించడానికి ఏమీ ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఓకే, సో ఎక్కడ నడవాలో ఎవరికి అర్థం కాలేదు. హలో, నేను ఆ పాత్ చూపిస్తాను, దానిలో నుంచి అసలు తొలగకూడదు, సరేనా? రైట్. సో లైఫ్ ఎట్లా ఉంటుందంటే రెండు ఉంటాయి ఎప్పుడు. ఓకే, మనకిచ్చిన పరిచర్య, లెట్ us say డూయింగ్ ఏ బిజినెస్, ఒక వ్యాపారంలో నేను ఉన్నాను అనుకుందాం, రైట్? ఆ వ్యాపారం నేను అనుకుంటాను, ఓకే, నేను ఇప్పుడు హౌస్ వైఫ్, నా కుటుంబమే నా ప్రపంచం, ఇదే దేవుడు అనుకుంటాను. ఓకే, నాకు ఇప్పుడు సేవ ఇచ్చాడు, ఇదే దేవుడు అనుకుంటాను. ఒక పాస్టర్ ఉన్నాడు అనుకున్నాను, అది పాస్టోరియల్ వర్కే దేవుడు అనుకుంటాడు. ఒక ప్రవక్త ఉన్నాడు, ప్రాఫెసీ చెప్పటమే దేవుడి వర్క్ అనుకుంటాడు. సో ప్రజలకి దేవుడు ఏ బాధ్యత, ఏ పనిస్తాడో ఆ పనిని వాళ్ళుగా భావిస్తారు, అది డెడ్ రాంగ్. ఉద్యోగం అదేగా భావిస్తారు. ఓకే, ఎందుకు చెప్తున్నాను? మనకి దేవుడు ఇచ్చిన ఏ పని అయితే ఉందో ఆ పని చేతే మనం పట్టబడతాం, ఆ పనిని మనం దేవుడు అనుకుంటాం. ఉన్నట్టేనా? ఇప్పుడు నేనున్నాను, సేవ చేస్తున్నాను, సేవ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. ఇప్పుడు నేనేమైపోతున్నానంటే యేసుక్రీస్తుని చేయటల్లా సేవ చేస్తున్నాను. లెట్ us say ఒకటి బాగలేదు, అతనికి ప్రార్థన చేశాను, బట్ పక్కనోడు ఏమనుకుంటాడంటే నేను దేవుళ్ళో ఉన్నాను అనుకుంటాడు. కాదు, నేను బాగు చేశాను. లాట్ ఆఫ్ డిఫరెన్స్, చాలా తేడా. ఒక వ్యక్తి ప్రాఫెసీ చెప్పాడు అనుకుందాం, అబ్బా దేవుళ్ళు ఉండకపోతే ఆ ప్రాఫెసీ ఎలా వచ్చింది నీకు తెలుసా? అది నిజం కాదు. మీకు అర్థమవుతుందా? రైట్. సరే, మీకు ఎంతమంది దగ్గర మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బులు ఉన్నాయి? మీ డబ్బులు ఈజ్వల్ టు దేవుడా? మీ దేవుడు మిమ్మల్ని దీవించింది ఈజ్వల్ టు దేవుడా? నో వే. మీకు అర్థమవుతుందా? మనకి దేవుడు ఒక పనిని ఇస్తే ఆ పనిని మనం అయిపోతాం, రైట్? ఇంకో విధానంలో చెప్పాలంటే, నాకు దేవుడిచ్చిన పిలుపు ఈ పని అనుకుంటాం. అవునా కాదా? దేవుడు నన్ను దీనిలోకి పిలిచాడు అని అనుకుంటాం. అది 100% తప్పు. అందరు చేస్తున్న తప్పు ఏంటంటే, ఇప్పుడు నన్ను చారిటీ చేయమన్నాడు అనుకుందాం. ఇప్పుడు దేవుడు మదర్ తెరీసాని పిలిచాడు. మదర్ తెరీసాని పేదోళ్ళకి అన్నం పెట్టమని పిలిచాడా? 100% రాంగ్. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక పిలుపు పిలిచాడు, అందరికీ ఒక్కటే పిలుపు. ఆ పిలుపు ఏంటి అంటే, యు కాల్ టు బీ లైక్ క్రైస్ట్. నువ్వు క్రీస్తులాగా ఉండటానికి పిలువబడ్డావు. ఏమని చెప్పాను? యేసుక్రీస్తులా ఉండటానికి ఫస్ట్ అది నువ్వు పిలువబడింది. ఓకే, అది మర్చిపోతాం. యేసుక్రీస్తులా ఉండటానికి పిలువబడ్డాం. నీ పిలుపు ఏంటని నేను ఎవరైనా అడిగారు అనుకుందాం, నేను ఫుల్ టైం అంట. నేను ఫుల్ టైమా, పార్ట్ టైమా, సెమీ ఫుల్ టైమ్లా? ఎవరు అడిగారు? నువ్వు నైట్ షిఫ్టా? హూ వాంట్స్ ఇట్? ఓకే, నీ పిలుపు ఏంటి? జీసస్ క్రైస్ట్లా ఉండటం. అతనిలా బ్రతుకుతున్నానా లేదా ఈజ్ మై కాలింగ్. ఓకే, యేసుక్రీస్తులా ఉండుటకు మీరు పిలువబడితిరి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీ కాలింగ్ ఏంటి? జీసస్ క్రైస్ట్ లాగా ఉంటాం. అంతేగాని మాది పలానా చర్చ్ అని చెప్పకూడదు. అది మనుషులు క్రియేట్ చేసిన అబద్ధం. అన్నీ ఒక్క చర్చే. ఓకే, ఆ చర్చికి వెళ్ళినా ఈ చర్చికి వెళ్ళినా వచ్చేది ఏమీ లేదు.
నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నానా లేదా, దట్ మ్యాటర్స్. అది దేవుడికి అది కావాలి. హలో, రైట్? సో బ్రతుకుటైతే ఏమన్నాడు? క్రీస్తు. సో నా పిలుపు, నా కాలింగ్, ఇక నేను బతకటం అంటే ఏదిగా పెట్టుకోవాలి? క్రీస్తు. బతకటం అంటే ఈ సమస్యను దేవుడు ఆన్సర్ చేయకపోతే ఎలా? ఇప్పుడు బ్రతికేది వాళ్ళు బ్రతుకుని ఎలా చూస్తున్నారు? తప్పు, రైట్? సో బ్రతకటం అంటే క్రైస్ట్, బతకటం అంటే క్రైస్ట్. ఇంకొంచెం లోపలికి వెళ్దాం, సరేనా? రైట్? సో నీ పిలుపేంటి? యేసుక్రీస్తులాగా ఉండటం. ఆయన కలిగిన పురుషత్వమునకు సమానమైన పురుషత్వం కలవారమగు వరకు విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను సంపూర్ణ పురుషత్వం పొంది జీసస్ క్రైస్ట్ లాగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఓకే, పని చేయడానికి పిలువబడలేదా? ఎస్, బట్ ద ఫస్ట్ కాలింగ్ ఈజ్ యేసుక్రీస్తు లాగా ఉండటానికి. నువ్వు పిలువబడిందే జీసస్ క్రైస్ట్ లాగా ఉండటానికి. హలో, రైట్? సో నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ బైబిల్ చదివినా, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, స్వస్థపరచు, వాగ్దానాలు ఇవ్వు, ఏమైనా చెయ్యి, నిన్ను చూసినప్పుడు ఆర్ యూ డూయింగ్ క్రైస్ట్ ఆర్ నాట్, నువ్వు క్రీస్తుని చేస్తున్నావా లేదా ఈజ్ ఇంపార్టెంట్. సో దేవుడు నిన్ను చూసేటప్పుడు ఇతను క్రీస్తులా బతికాడా లేదా, ఇట్ కౌంట్స్. కౌంట్ అయ్యేది ఆ ఒక్కటే. నువ్వు ఎంత సేవ చేసినా కౌంట్ అవ్వదు. యేసుక్రీస్తులాగా బతికానా ఆ సినారియోలో, ఆ పరిస్థితిలో నేను బతికానా, బ్రతకలేదా, ఇట్ కౌంట్స్. అంతేగాని నువ్వెంతమందిని స్వస్థపరిచావని నన్ను అడగడు నన్ను. ఓకే, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యిడి. నేను చేసింది ఏముంది అక్కడ? అతను వచ్చి బాగు చేసుకొని అందరినీ, దట్స్ ఆల్. సో అది మినిస్ట్రీ కాదు. నా పరిచర్య ఏంటి? పిలవబడిందే యేసుక్రీస్తుకి పరిచర్య చేయటానికి కానీ ప్రజలకి చేయటానికి కాదు. ఓకే, సో వాట్స్ మై కాలింగ్? ఇప్పుడు నా పిలుపు ఏంటి? యేసుక్రీస్తులాగా ఉండటానికి. చూడండి, ఇది నేను దేవుడిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేర్చుకున్న లెసన్. ఓకే, ఇవన్నీ కొండ మీద కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఆ రికార్డింగ్లన్నీ హార్డ్ డిస్క్లో వాటిలో ఉండేవి. ఇప్పుడు దాన్ని బెంగళూరు ఎటో పంపిస్తాను, మొత్తానికి హైదరాబాద్ ఎటో పంపించిద్దాం. అది లాక్ అయింది. ఎందుకు అంటే దానిలో వెలికి తీయాలి. ఈ వజ్రం కన్నా ఘోరం ఆ ఒక్కటి తెలుసుకుంటే పడటం అసాధ్యం, అసాధ్యం. నేను ఎంతో మందిని చూశాను సేవ చేసేవాడు, కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో యేసుక్రీస్తుని వెంబడించాల్సిన దగ్గర క్లీన్ బోల్డ్ త్రూ అవుట్ ద బైబిల్, ఆది కాండం నుంచి ఇక్కడ దాకా చూడండి, లేకపోతే నిజ జీవితంలో ఎవరినైనా చూడండి, యేసుక్రీస్తుకి స్థానం ఇచ్చే దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్యూర్. అది మాత్రం ఎవరు ప్రస్తావించరు. అవునా? అవునా? క్రీస్తు బతకటం అయితే యేసయ్య, అతను లేదంటే లేదు. ఎంతమంది ఉన్నాయి? అక్కడే ఉంది ప్రాబ్లం అంతా. ఓకే, సో నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యేసుక్రీస్తు బతకటం అంటే ఎలా ఉంటుందో ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో ఒక్కొక్క డివిజన్లో, ఒక్కొక్క భాగంలో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చూడండి, 2:11, 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడింది కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఎలాగనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేయించుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి ఏమైపోయాడు? వేరైపోయాడు. ఓకే, సో తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకొని హిపోక్రాట్స్ అయిపోయారు, వేసుకొని కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. నెక్స్ట్ మాట ఏమన్నారు? వారు సువార్త సత్యము చప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు. సువార్త సత్యము చప్పున క్రమముగా నడుచుకొనుట. సో ఇప్పుడు సువార్తలో ఉన్న ట్రూత్ ఏంటంటే నెక్స్ట్ మాట, ఓకే, యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర క్రియల మూలంగా కాదు నీతిమంతుడయ్యేది, జీసస్ క్రైస్ట్ వల్ల. ఓకే, నువ్వు యేసుక్రీస్తు వల్ల అవ్వాల్సింది పోయి నువ్వు మనుషుల వలన జస్టిఫై అవ్వాలని అనుకుంటున్నావు. దట్స్ రాంగ్ అని పేతురుని ఎదుర్కొన్నాడు. ఓకే, మీకు అర్థం కాలేదు, నేను ఇంకో విధానంలో చెప్తాను. ఎలా అంటే, చూడండి, యేసుక్రీస్తు నడవటం అంటే, ఓకే, పరిచర్యగా ఆలోచించొద్దు, పనిగా ఆలోచించొద్దు.
ఇస్ వెరీ పర్సనల్. నా మట్టుకైతే నువ్వు లోపల నీ హృదయంలో ఏం మాట్లాడుకుంటున్నావు నీ మనస్సాక్షితో, దేవుడు అంటే నాకు దేవుడు అంటే ఏమై ఉండాలి? అతనితో ఉన్నానా లేదా? అతను నేను, ఆయన నేను. ఓకే, బతుకుతున్నానా బ్రతకలేదా? ఎక్కడ నేను ఆయన కలిసి లేం, ఎక్కడ నేను ఆయన కలిసి వెళ్తున్నాం? కాంప్రమైజ్ ఎక్కడుంది? వదిలిపెట్టింది ఎక్కడుంది? విధేయత చూపింది ఎక్కడుంది? విధేయత చూపనిది ఎక్కడుంది? కళ్ళ ముందు అతను కనపడతాడు. బ్రతకటం అయితే క్రీస్తు కనపడితే కదా బతికేది ఫస్ట్. ఓకే, సో నా ఇప్పుడు ఈ ఉదాహరణ ఏంటంటే జాగ్రత్తగానండి. బ్రతకటం అయితే క్రీస్తే. అర్థమవుతుందా? ఓకే, ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతే నేను దేవుని విషయమై జీవించు నిమిత్తము, దేవుడి విషయంలో నేను బతికొండాలంటే ఈ ధర్మశాస్త్రం అనే దానికి చచ్చిపోవాలి. నా మట్టుగా అయితే నేను జీవించడం క్రీస్తుగా పెట్టుకున్నాను అన్నాడు. అదే పౌలుకి తెలుసు, అదే యాకోబుకి తెలుసు, యోహానుకి తెలుసు, అందరికీ తెలుసు. పిలుపు ఏంటి? యేసుక్రీస్తులాగా బ్రతకటం. ఇప్పుడు అందరి ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తులాగా బ్రతకటం అంటే ఎనిగ్మా, ఆలోచన ఎట్లా ఉంటుందంటే, అంటే ఎలా అబ్బా? ఇప్పుడు యేసుక్రీస్తులా బ్రతకటం అంటే ఫ్రాన్సిస్ అసిస్ టైంలో 1000 సంవత్సరాల క్రితం ఒక బ్రౌన్ డ్రెస్ వేసుకొని తాడు కట్టుకొని అన్ని వదిలిపెడితే యేసుక్రీస్తులా నడిచినట్టు. ఓకే, మార్టిన్ లూథర్ టైంలో యేసుక్రీస్తు లాగా నడిచాడా లేదా అని అంటే ధర్మశాస్త్రం వదిలిపెట్టేయటం, రోమన్ క్యాథలిక్ థింగ్స్ అన్నిటిని పక్కన పెట్టేసి నమ్మితే చాలు. అర్థమవుతుందా? ఓకే, సో ఒక్కొక్క తరంలో యేసుక్రీస్తుని అంటే మనం ఒక డాగ్మాకు ఒక ఏదో పెట్టుకున్నాం భ్రమ. మీకు అర్థమవుతుంది? సో ఇప్పట్లో ట్రెండ్ ఏందో చెప్పండి యేసుక్రీస్తు అంటే. ఇప్పుడు బండి ఏ వ్యాగన్ దేనికి తగిలిచ్చుంది? రైట్, ఇప్పుడు ట్రెండ్ ఏంది? వద్దాం లాస్ట్లో. రైట్, సో ఇప్పుడు అప్పట్లో ట్రెండ్ ఏంటంటే వీళ్ళు సువార్త ప్రకటించేటప్పుడు, పేతురు పౌలు వీళ్ళు ప్రకటించేటప్పుడు సున్నతి చేసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి. మోషే ట్రెండ్ సెట్టర్. అందరూ ఉన్నారా? రైట్, సో ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి. 613 ఆజ్ఞలు ఉన్నాయి, అన్నిటినీ నిష్ఠగా ఆచరించాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు కడుక్కోవాలి, తినే ముందు స్నానం చేయాలి. సో మెనీ థింగ్స్, పితృభార్యన పేరైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు పేతురు ఏంటంటే బతకటం అయితే క్రీస్తు, అది అందరికీ తెలుసు. సో ఎట్లా బతకాలి? కాలింగ్ ఏంటి? క్రైస్ట్. అయితే ఆ ఉదాహరణ వెరీ సెన్సిటివ్. నేను కొంచెం నార్మల్కి తీసుకొని వచ్చి చెప్తాను. పేతురు ఏంటంటే ఒక వైట్ డ్రెస్ చర్చికి పాస్టర్. ఓకే, నో షూస్, నో స్లిప్పర్స్, నో శాండిల్స్, నథింగ్. ఓకే, చెప్పులు గిప్పులు లేవు, కుదిరితే తల దూకోవచ్చో దూకోకూడదో తెలియదు ఆ సంఘంలో. సో దానికి దైవజనుడు అనమాట. ఇప్పుడు నువ్వు అంత నమ్మే బదులు, ఇప్పుడు బండికి తాళం వేసి వచ్చావా, తాళం వేసి రాలేదా? సొల్లు నువ్వు చెప్పు. నువ్వు తాళం వేసి వచ్చావా? యేసుక్రీస్తు నమ్మలేదా నువ్వు? ఎవరు కొట్టేస్తారు నీ బండిని? మీ ఇంటికి తలుపేసి వచ్చావా? ఎందుకు వచ్చావు? క్రీస్తుని నమ్మొచ్చు కదా. అతి చేయకూడదు. యేసుక్రీస్తున్నాడని ఇంటికి తలిపేయకపోతే ఎత్తుకొని వెళ్ళిపోతారు మీ ఇంటిని. యా, ఓకే, యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోవటానికి నా వైట్ షర్ట్ కాటనో పాలిస్టర్కో ఏమిటి సంబంధం? వాడు తీసుకెళ్ళి డై వేసాడు, ఇది తేడా. ఇదేంటి? యేసుక్రీస్తుని నమ్మి నేను రిక్షా బండి ఎక్కాలంటే తీసేశారే, ఆటో ఒప్పుకోరా? అప్పట్లో 5 రూపాయలు చాట. అబ్బా వీడికి భలే తల నెత్తికి కళ్ళు ఏది ఫాలో అవ్వాలో కూడా తెలియదు. సో ఇప్పుడు పేతురు చర్చ్ ఏంటంటే ఎంటైర్ వైట్ డ్రెస్ అనమాట. అందరు తల్లి తీసుకున్నారు, అంటే ముసుకేసుకున్నారు అంతా. ఓకే, ఆడవాళ్ళకు ఒక కర్టన్ కట్టారు, అటు కూర్చున్నారు, అబ్బాయిలంతా ఇటు కూర్చున్నారు. అప్పుడు ధర్మశాస్త్రం కింద వరకే చెప్పాలి పేతురు.
మీరందరూ ఉన్నారా? సో యేసుక్రీస్తుని నమ్మండి అంటే యూదులు వ్యభిచరించొద్దు, దొంగిల్లొద్దు, అబద్ధాలు, నీ దేవుడే నీ యెహోవా తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదు, ఈ ఈ ఈ 313 ఆజ్ఞల కింద ఉండేవాళ్ళు. పేతురు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు, యేసుక్రీస్తుని నమ్మండి మీరు రక్షింపబడతారు, అది ఇదని. ఓకే, అందరూ నమ్మారు, మొత్తం సమూహం నమ్మింది. ఒక్క రోజులో 3000 మంది బాప్తీసం, తర్వాత 5000 మంది. అర్థమవుతుందా? ఆ వేవ్ ఎలా వెళ్ళిందంటే లాస్ట్లో లెన్స్ వేసి చూస్తే అందరు ధర్మశాస్త్రం కింద బాప్తీసం పొందారు. మీకు అర్థమవుతుందా? అంతగా యేసుక్రీస్తు ప్రబలంగా పరిశుద్ధాత్మను చూసి మారినోళ్ళు వైట్ డ్రెస్ లేకపోతే హర్ట్ అయ్యారు. మీకు నేను అంటుంది అర్థమవుతుందా? వాళ్ళ ఆచారాలలోనే క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఆచారం దాటి బయట కనపడ్డా పేతురుని సిలువేస్తారు. మీకు అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు పేతురు చర్చ్ ఏంటంటే, పేతురు ఏం చెప్పాడంటే సంఘంలో ఎవ్రీబడి వైట్ అండ్ వైట్లో రావాలి. అర్థమవుందా? ధర్మశాస్త్రం వదలకుండా అందరు దాని కిందే ఉండండి, యేసుక్రీస్తుని నమ్మండి అన్నాడు. ఓకే, అందరూ బాగుంది, ఇతనేమి తప్పుగా బోధించట్లేదు, ధర్మశాస్త్రం అని చెప్పాడా లేదా? చెప్పాడా? రైట్, కరెక్ట్గా ఉన్నాడు. యేసుక్రీస్తు సరేలే తీసుకుందాం. కలకటాలో ఎలా ఉంటుందంటే అన్ని విగ్రహాలు ఉంటాయి. మనం వెళ్ళి నేను నీకు ప్రార్థన చేస్తున్నాను అనుకో అంటారు. ఏంది ఇక్కడ కొట్టరా తిట్టరు. అతను కూడా ఓ దేవుడు ఫోటో పెట్టేస్తారు. వాళ్ళ ప్రెమిసెస్లో ఉండాలి, వాళ్ళు తీసుకుంటారు. ఇతను ఒక్కడే దేవుడు కుదరదు, అతను ఒక్కడే దేవుడు కుదరదు. హిందువులతో మీరు ఎవరితో మాట్లాడు, అతను దేవుడు అంటే మేము ఒప్పుకుంటాము, అతను ఒక్కడే దేవుడు మాత్రం అనొద్దు. రైట్? సో ఇప్పుడు ఉన్నది ఏంటి? పేతురు అందరినీ నమ్మించాడు, యేసుక్రీస్తుని నమ్మించి తన చర్చ్ అంతా ఏంటంటే ధర్మశాస్త్రం చర్చ్. ఓకే, అవి ఎవరు వదలరు, ధర్మశాస్త్రం ఆచారాలు ఎవరు వదలరు. కానీ అదనమాట. మీకు అర్థం అవటానికి వైట్ అండ్ వైట్ ఎగ్జాంపుల్ వాడాను. రైట్? ఇప్పుడు సడన్గా ఏమైంది, ఒకరోజు వాళ్ళందరూ అనుకోండి, మా పాస్టర్ ఎంత పర్ఫెక్టో తెలుసా, వైట్ టైడ్ అంతా అన్నారు. ఓకే, అప్పుడు లేకపోయినా ఓకే, అతనిలో కొంచెం కూడా లేదు, మేము రిన్ సుప్రీం అన్నారు కిందోళ్ళు. ఓకే, సో అంత బాగానే ఉంది. ఇప్పుడు సడన్గా టైడ్, రిన్ను 501 చిన్నప్పుడుదే ఇవన్నీ దాటి సడన్గా ఏమైంది, నిర్మాకి వెళ్ళాడు. నిర్మా పూస్తే పోదు, ఇంకా అంటుకుంటుంది, బిస్కెట్ కలర్. సో ఈ సంఘం దాటి ఒక దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అనవసరంగా అంత్యోక్యకి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు పలానా చర్చిలో ప్రకటించే పాస్టర్ ఇక్కడికి వచ్చాడు, ఉన్నారా? అక్కడంతా ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు చెప్పండి? లోపల ఏముందంటే పేతురుకి, అరే బతకటం అయితే క్రీస్తేరా, కానీ మీరేంటి రే తెల్ల బట్టలు లేకపోతే నన్ను హింసిస్తున్నారు, ఇది చెప్పాలంటే కుదరదు, మీరందరూ నన్ను సిలువేస్తారు. ఎద్దైతే ఏంటి, మీరు యేసుక్రీస్తుని నమ్మారు కదా, మాకు అంతవరకే కావాలనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తుతో సరిగ్గా నడుస్తున్నట్ట నడవనట్ట పేతురు? ఇలియా? ఓకే, కాదా? సరే, ఇప్పుడు సడన్గా ఆ చర్చ్ వదిలేసి ఈ చర్చిలో ప్రసంగించాల్సిన రోజు ఒకటి వచ్చింది. అంత్యోక్యకి వెళ్ళాడు షిప్ వేసుకొని. ఆ ఊరికి వెళ్ళగానే అందరూ అన్యజనులు కదా, ఇష్టం వచ్చినట్టు ముక్కు పుడకలు, ఒక దండ బయటికి ఉంది, దూడ దండలాగా. సో బేభత్సం, ఇంకేమీ లేదు. అప్పుడు పేతురు వెళ్ళి నుంచున్నాడు చెప్పటానికి. నుంచోగానే పేతురు అనుకున్నాడు, అమ్మయ్య అన్యజనులందరూ నమ్మారు, నేను ఫ్రీ బాబు ఈ సంఘంలో. బతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం అన్నాడు ఇక్కడ. ఓకే, మీరు ఎట్టయినా ఉండండి, బతకటం అంటే యేసుక్రీస్తే, చచ్చిపోవటం అంటే లాభం అన్నాడు. ఈలోపు ఆ చర్చ్ వాళ్ళందరూ చర్చ్ సర్వీస్ అయిపోయి 12 గంటలకు ఇటు వచ్చారు. ఇట్లాగానే అంతా వైట్, ఇదేమో అంతా బ్లాక్. వాళ్ళు రాగానే ఇతను ఇప్పుడు ఏమైపోతాడు, అన్ని జనులతో కలిశాడు కదా, వాళ్ళు రాగానే అమ్మ అందరూ వైట్ వేసుకోకపోతే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అనుకున్నాడు. మీకు అర్థమైంది? సో నా చర్చే వైట్ డ్రెస్ మీద బిల్డ్ అయింది కదా, ఇప్పుడు వైట్ అండ్ వైట్ లేకపోతే ఎలా? ఆమెమో బొట్టు ఇక్కడ దాకా పెట్టింది, ఇది చూస్తే నన్ను కొడతారే, బొట్టు ఫస్ట్ తీసిరా, కడిగిరా, బాప్తిసం తీసుకో అని ఉండాలి కదా. సో హీ గాట్ హర్ట్. మీకు అర్థమవుతుందా? సో
ఆ వ్యక్తులు రాగానే ఇతను ఏం చేశాడంటే చిన్నగా ఇదిగోండి మైక్ అని పక్కన వాళ్ళకి ఇచ్చి లేసాడు. అంటే అన్యజనులతో కూర్చొని తింటున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి, పితృ పారంపర్య ఆచారాలు ఏంటి, యూదులు అన్యులతో సాంగత్యము చేయరు. మంది వేరే చర్చి కదా, అసలు భూమి మీద అలాంటి వాళ్ళు లేరు. యూదులు అంటే సపరేట్, అసలు పరిశుద్ధ జనాంగం. మిగతా మొత్తం పాపులే కదా, నువ్వు పోయి పాపులతో తింటున్నావు. సో పరిశుద్ధులు వచ్చే టైం కల్లా ఏమైంది, పేతురు గుండె లబా డబా కొట్టుకుంది. అమ్మ వీళ్ళు వచ్చారేంటి, వీళ్ళకి నేను హోలీ కదా, ఇప్పుడు అన్హోలీ కదా అనుకున్నాడు. అనుకొని ఏం చేయాలి ప్రభా అని అడిగాడు. పేతురు కట్ అయిపోయిందమ్మా, మార్చలేము, ఏం చేయాలి ఇప్పుడు. వెయిట్ పేతురు సంఘర్షణ ఇప్పుడు ఆత్మలో ఏంటో మీరు చెప్పాలి. చూడండి, నేను ఫన్నీగా చెప్పాను, ఇది మీకు అర్థం కాదని, బట్ ఈ ఆత్మలో భయంకరమైన ఇంపార్టెంట్. మీ జీవితాలు పోగొట్టుకునేది వీటికే, ఓకే, సేవ పోగొట్టుకునేది దీనికే. వాళ్ళు రాగానే ఇప్పుడు నేను నా సంఘస్థులకి రైట్ అవ్వాలి. ఏం చేయాలి, వీళ్ళతో కలిసి భోజనం చేయటం ఈ సిన్ ఇన్ దేర్ సైట్. వాళ్ళ దృష్టిలో తప్పు, వాళ్ళ దృష్టిలో ఇది తప్పు. నువ్వు మాకు ఒకటి బోధించి ఎక్కడేంటి నువ్వు పాటించట్లేదు అని వాళ్ళు అంటారు. అందరూ ఉన్నట్టేనా? ఓకే, సో ఆత్మలో ఏమనుకున్నానంటే ఇప్పుడు నేనేం చేయాలి. ఇతనికి నిజం తెలుసు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, కానీ వాళ్ళకి చెప్పగలడా? చెప్పలేడు. లేచి పక్కకి నడుచుకుంటూ వచ్చాడు. అలాగనే అతనితో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. రాగానే అప్పుడు పౌలు చూశాడు. చూసి పేతురుని పట్టుకున్నాడు రెడ్ హ్యాండెడ్గా. నువ్వు సువార్త సత్యం చొప్పున ఎందుకు నడవలేదు? బ్రతుకుటైతే ఎవరు, చావైతే టు లివ్ ఇస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లాగా బతకండి అని చెప్పాలి కదా. యేసుక్రీస్తుకి ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం విషయమై చచ్చిపోయామని చెప్పాలి కదా. అది ఇది వేసుకోవటం వలన, సున్నతి చేసుకోవటం వలన, పరిశుద్ధంగా ఏదో మన భక్తి చేత కాదు కదా అన్నాడు. ఇవన్నిటి వలన నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తానని నువ్వు అక్కడ చెప్పావు, ఆ మోసం ఇక్కడ కంటిన్యూ చేస్తున్నావు. ఓకే, సో నీతిమంతుడు ఎలా అవుతాడు? యేసుక్రీస్తుని విశ్వసించడం వలన. నువ్వు క్రైస్తుతో సరిగ్గా నడవట్లేదని పట్టుకున్నాడు అనమాట. మీకు అందరికి అర్థమవుతుందా? అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇంకొంచెం కిందకు వస్తాను. ఇప్పుడు నేను కాలేజీలో చదువుకునేవాడిని. చదువుకునేటప్పుడు పుస్తకాలు పైన పెట్టి బైబిల్ కింద ఉండేది. ఎందుకని? ఒప్పుకోవాలి యేసుక్రీస్తుని. అది కొంచెం కష్టంగా ఉండేది. అవతల వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు, అందరూ హిందువులే, అది ఇంకా నార్త్. ఓకే, నేను బైబిల్ తీయటం ఎట్లా ఉంటుంది? సో అది కొంచెం నాకు కొంచెం ఓకే, అన్ని పుస్తకాలు ఉంటాయి, డోర్ తలుపేస్తా బైబిల్ చదివేటప్పుడు. రెడీగా అన్ని పుస్తకాలు పెడతా, ఎవరైనా డోర్ తీస్తే ఇదైద్దని. సో రావటం, ఆ పుస్తకం ఈ పుస్తకం మీదకి వచ్చేసిద్ది. ఓకే, ఇప్పుడు నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నానా? బ్రతుకుటైతే క్రీస్తేనా? బతకటం అయితే క్రీస్తే అయ్యిందా? సరే, దీన్నే యేసుక్రీస్తు ఇంకో వేలో చెప్పాడు. ఏంటో తెలుసా? ఎవడైనా నన్ను వెంబడించకోరని ఎడల తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించుకోను. ఓకే, ఇంకొక మాటలో, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు నేను తండ్రి ఎదుట వాడిని ఒప్పుకొనను, ఒప్పుకోకపోతే ఒప్పుకొనను అన్నాడు. సో వచ్చాడు. ప్రతిసారి బైబిల్ తీసినప్పుడల్లా మనుషులు ఎదుట ఒప్పుకున్నవాడు వచ్చేది నాకు. ఏది ప్రభువా ఇది? అప్పుడు వాల్యుబుల్ లెసన్, ఓకే, ఒక ఇంపార్టెంట్ లెసన్ గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు కోసం నువ్వు ఏం చేస్తావో దట్ ఈజ్ యువర్ స్పిరిచువాలిటీ. అది తప్ప నీలో క్రీస్తు లేడు. ఆ ఒక్కటి తప్ప నీలో ఇప్పుడు దాకా క్రీస్తు లేడు. నువ్వు ఎన్నైనా చెయ్యి, అది యేసుక్రీస్తు కాదు. ఆ ఒక్క విషయం నేను చెయ్యటం ఈజ్ క్రైస్ట్. మీకు అర్థమవుతుందా?
ఇంత పెద్ద చర్చిని కట్టి మొత్తం కట్టి ప్రాస్పెరిటీ నిండిపోండి, డబ్బులు ఆ పైనుంచి పడిద్ది, ఉండండి బంగారం పడిద్ది, ఇవన్నీ చేసి ఎవరికైనా బంగారం రాలేదంటే హర్ట్ అవుతారు మళ్ళీ. ఇట్స్ రాంగ్ బిల్డింగ్, అది తప్పు బిల్డ్ చేయటం. ఓకే, సో తర్వాత అదే మాట్లాడేవాడు. ఇప్పుడు నాకున్న క్రీస్తు ఏంటి చెప్పండి? ఇప్పుడు నాకున్న క్రీస్తు ఏంటి? బైబిల్ని పైన పెట్టాలి, పుస్తకం తీసి పక్కన పెట్టాలి. ఓకే, చేయగలమా చేయలేమా? మళ్ళీ ఈ సహోదరులు ఏమనుకుంటారో మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదా? అరే ఊరుకోండి, జీవితాలు మొత్తం ఇక్కడే ఉంటాయి. అసలు ఎంత సింపుల్ థింగ్స్లో సాతాను పడేస్తాడంటే, ఇంట్లోకి బంధువులు వచ్చారు, మాట్లాడకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు. ఎందుకు వచ్చావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు, రైట్? సో వాళ్ళు చూడగానే మనం ఫ్లెష్లో 4 మాట్లాడి తీరాలి. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ క్రైస్ట్ దేర్. యేసుక్రీస్తుని అమ్మేయాలి కొంతసేపు. ఇతను చెప్పే పద్ధతి అయితే మనం పేతురు చర్చిలో కూర్చుందాం, పౌలొద్దు మనకి. కాదు, వెయిట్, ఇది ఒక్క పాయింటే చెప్పాను, ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి. వెయిట్. సో బైబిల్ తీసి పైకి పెట్టా. అప్పుడు నేను ఏదో చదువుతుంటే చార్ల్స్ ఫిన్నీ దొరికింది పుస్తకం. చార్ల్స్ ఫిన్నీ కూడా పుస్తకం కింద, లా పుస్తకాల కింద బైబిల్ పెట్టేవాడు. అందరూ చూపించలేకపోయేవాడు. వీడెవడో నాలాగనే ఉన్నాడు. తర్వాత అతనికి బైబిల్ పైన పెట్టని నేర్పించాడు. అబ్బా, ఫిన్నీ కూడా పైన పెట్టేశాడా? ఇప్పుడు మన ఒక్కళ్ళమే మిగిలామా? దేవుడు ఏమంటాడో. ఓకే, మీకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో, రైట్? నీతో లోపల ఆ ఒక్క చిన్న మాట మాట్లాడతాడు. దట్ ఈస్ క్రైస్ట్. అదే నీలో ఉన్న దేవుడు. ఆ ఒక్కటి నువ్వు చేయగలగాలి, కాంప్లికేట్ చేయొద్దు. క్రిస్టియానిటీ అంటే ఇంకేదో 10 రూపాయలు జేబులు వేసుకొని కానుకీకపోతే ఈరోజు దేవుడు ఫీల్ అవుతాడు. ఉన్నాయా లేవా, అబ్బా అసలు డబ్బులు ఎక్కడికి, ఆదివారం మళ్ళీ నటన. ఇక్కడ మర్చిపోతాను అనుకోండి, డోంట్ వరీ. ఒకళ్ళు ఉండేవాళ్ళు నాకు బంధువు, వాడు చెప్తాడు, ఈ చర్చిలో అయితే అసలు కాన్ గురించి ఇబ్బంది పడేది ఏం లేదన్న, మామూలు బండి వేసుకొని వచ్చేట మళ్ళీ ఇక్కడ ఆలోచించేవాడు ఎవడు. సో ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. మరి ఆ చర్చిరా అంటే, ఇవ్వకపోతే శాపం కదన్నా, పాపం. మరి అక్కడైతే కదా, రైట్? రైట్. సో అప్పుడు బైబిల్ ఏం చేశాను, క్రీస్తుని తీసి బయట పెట్టాను. అబ్బా, అప్పుడు నుంచి వాళ్ళు నన్ను చూడటం, బిసి అనుకోవటం. తర్వాత ఒక భయంకరమైన ధైర్యం వచ్చేసింది. అదేంటంటే, ఎవడు ముందైనా యేసుక్రీస్తుని బతికేయచ్చు. ప్రజల్ని గెలిచాం. ప్రజలు, నా జీవితంలో ప్రజలు చచ్చిపోయారు. టు డై ఈజ్ గెయిన్. చచ్చిపోవాలి అక్కడ, యేసుక్రీస్తుని బతికించుకోవాలి, తీసి పైన పెట్టడం. నా కాలేజ్ అయిపోయేటప్పుడు నా ఫ్రెండ్ని అడిగారు అనమాట, అతన్ని చూసావు కదా ఇన్ని రోజులు, ఏం నేర్చుకున్నారని. వాడు దేవుడు అంటే వాడు అంతే, యాస్ పీస్, అతను అట్టనే ఉంటాడు, ఎవ్వడికి. అది లాస్ట్కి వచ్చింది. ఓకే, సో నేను దేవుణ్ణి ఫాలో అవుతాను అనేది అవతలవాడికి కనపడాలి. ఆర్ ఎల్స్ నువ్వు యేసుక్రీస్తులో నడుస్తున్నట్టు కాదు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అంత హిందువులు, ముస్లింలు. హైదరాబాద్ అయితే అంత ముస్లిమ్స్. ఇప్పుడు ఏం చేయాలి? నీది నువ్వు బ్రతుకు, మిగతా వాళ్ళు నీకెందుకు? మీకు అర్థమవుతుంది కదా? సో అందరి ప్రాబ్లం ఇదే. ఊరకు ఒక మాట అడిగాను కొంతమందిని, మీకు చర్చిలో నచ్చని విషయం ఏందని. ఏంటో తెలుసా, డబ్బులు ఇచ్చే వాళ్ళని అయితే బాగా చూస్తారు, డబ్బులు ఇవ్వని వాళ్ళని బాగా చూడరు. అవునా? గొప్పోడిని అయితే ఒక విధంగా చూస్తారు, పేదోడిని. ఓహో, ప్రజలు ఎలా ఉంటారా అని నాకు అర్థమైంది. నిజంగా ఒకడు యేసుక్రీస్తుని ఫాలో అవుతుంటే గొప్పోడికి, పేదోడికి, కులంకి, మతంకి, వీటన్నిటికి ఎక్కడ తేడా? మీకు నేను చెప్తుంది అర్థమవుతుంది కదా? సో కాలింగ్ ఇంపార్టెంట్. ఈ క్షణం ఇది క్రీస్తుకి, ఇది నేను చేస్తానా లేదా? బతకటం అయితే ఈ ఏరియాలో నేను దేవుణ్ణి అనుమతిస్తానా లేదా? అంతవరకే. ఓకే, ఎంతమందిని చూశాను నేను. ఫస్ట్లో విలేజ్కి వెళ్ళి సేవ చేసేటప్పుడు అంతా, ఇప్పుడు కూడా మా అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత నేను మారిపోతానండి. ముందు మారితే పెళ్ళి కాదు,
ఓకే, ఈ రైట్. సో మనుషులను తృప్తిపరచటం ఉంటానే ఉంది. చూడండి, దేవుడిలోకి వస్తే ఫస్ట్ ఎగిరిపోయేది మనుషులే. దేవుడిలోకి వచ్చామా, మనుషులు మనల్ని ఏమిగా భావిస్తున్నారో అది తుడిచేస్తాడు. కఠినంగా కనపడతాం, చెడ్డగా కనపడతాం, బట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఏంది ఇంత మొండిగా, ఇంత మా ఇంట్లో నాకు మంచి పేరు, వీడంటే సాతాన్ అనేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది. పాస్పోర్ట్కి మెడ్రాస్ వెళ్ళరా అని వెళ్ళను, కొండ పోయిద్దాను అని. కొండ మీదకి వెళ్తా, అబ్బా భక్తుడు బయలుదేరాడండి అని. భక్తుడు అనుకో, ఏదైనా అనుకో, వెళ్ళనంటే వెళ్ళను. ఇక నా పెళ్లి జరగటం నీకు ఇష్టం లేదా అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా మా అక్క వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? అది తర్వాత పెళ్ళయింది, బావగారా గౌరవించు. నేను ప్రార్థన చేసుకుంటే బావలేడు, గేవలేడు. ఆడిని కూడా మోకాళ్ళు వేయమను. హిందూ మోకాళ్ళు వేయడాను, మరి నేను క్రిస్టియన్, నేను లేవను. ఓకే, ఓ చెత్త తీసి పక్కన పెట్టండి. టు లివ్ ఈజ్ క్రైస్ట్. ఓకే, వీడి తెగ మాట్లాడి ఇంట్లో ఆనందంగా ఉండేవాడు దేవుణ్ణి నమ్మిన తర్వాత ఏంట్రా మూగ మొద్దయిపోయాడు అనుకునేవాళ్ళు. ఎంటర్ అవ్వలేము నీ డెన్లోకి, ఎందుకంటే నన్ను కూడా నీలా మారుస్తావు. వాగలేము సోది మొత్తం. ఓకే, బతకటం క్రైస్ట్, బతకటం క్రైస్ట్. ఇప్పుడు నీతో మాట్లాడితేనే ఈ ఫ్రెండ్షిప్పే నిలిచే పని అయితే నాకు నువ్వు అక్కర్లేదు. వద్దు వద్దు, క్రీస్తులోంచి బయటికి తీసుకెళ్లే స్నేహం నాకు అసలు వద్దు. వాడితో కాఫీలు వద్దు, డ్రింకులు వద్దు. ఓకే, రిజెక్ట్ దోస్ పీపుల్. వాళ్ళని నిన్ను గెలవనంతసేపు నీలోంచి క్రీస్తుని స్ట్రా వేసుకొని తాగేస్తారు. నీ దైవత్వం మొత్తం పోతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక్కడి కోసం నువ్వు దేవుడి ముందు చూపించలేవా? వెరీ వెరీ బ్యాడ్. ఓకే, నీకు ఆ అలవాటు వస్తుంది అనమాట, ప్రజల్ని తృప్తిపరచటం అనేది. రైట్, ఆ తృప్తిపరచటం అనేది వచ్చిన తర్వాత నీకు కూడా తెలియదు నువ్వు ఎక్కడ పడ్డావో. మొదటి క్రియ చేయమంటాడు. ప్రభువా, మొదటి క్రియ నేను అసలు ఏం చేశానో చెప్పాను. కన్ఫ్యూజన్. ఏం చేశాను? అందరినీ లాలించి పాలించి ఉద్ధరించాను కదా, ఎలా అర్థమవుతుంది? నో, యూ హ్యావ్ టు రిజెక్ట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో వద్దుగాడిని వద్దు అనాలి. వద్దు, ఇది యేసుక్రీస్తు కాదు, ప్లీజ్ ప్లీజ్. అది క్రీస్తు కాదు, నీకు భయంకరమైన టార్చర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకళ్ళు నా దగ్గరకు వచ్చాడు, అంటే నా దగ్గర నుంచి వెళ్ళి సేవ చేస్తున్నాడు. తను వచ్చాడు, నా చర్చిలో భయంకరమైన గందరగోళం, ప్రతి వాళ్ళు వచ్చి నాకు అడ్వైస్ చేసేదే, ఏం చేయమంటావు అని అడిగాను. ఏం లేదురా, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే సాల్వ్ అవుతాయి. మౌనంగా ఉంటే ఫస్ట్ నీకు పెట్టే పేరు పొగరు, తర్వాత అహంకారం, తర్వాత కేఓవియు, ఇంకెన్నన్నా ఇక ఎన్నంటే అన్ని. అవును కదా, అట్ట పెడతారు కదా. అదే నువ్వు తట్టుకోవాలి యేసుక్రీస్తు కోసం. ఒక వారం తర్వాత వచ్చాడు, అన్నా ఉన్నాను, టాప్కి వెళ్ళిపోయింది కోపాలు అందరికీ. ఏంది వీడేందో పెద్దగా అనుకుంటున్నాడు. నేను కదా ఆదరించాను, నేను కదా ఉద్ధరించాను, మరి నువ్వేంట్రా ఇప్పుడు అని వాళ్ళు నా మొహం అట్ట చూస్తున్నారు. ఇంకొంచెం గట్టిగా ఉండరా అన్నాను. ఒక నెల తర్వాత వచ్చాడు, ఏమైనా ఎగిరిపోయారు మొత్తం అన్నాడు. ఇప్పుడు నీ వాళ్ళు వస్తారు, ఇప్పుడు నీ వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. యూ హ్యావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ పీపుల్. వాళ్ళని వదిలించుకోవాలి, లేదంటే కష్టం జీవితంలో. ఓకే, అయితే ఇప్పుడు ప్రజలు ఏంటంటే, ఇది కూడా చెప్పాలిగా, ప్రజలను వదిలించుకోకండి. నీకు నచ్చడం ఫస్ట్ వదిలించుకుంటావేమో. నేను అది చెప్పలేదు, సరేనా? అబ్బాయి వదిలించుకోమన్నాడు. ఒక్కరోజు ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే మా బంధువులు ఒకళ్ళు కాల్ చేశారు. ఏంటమ్మా అన్న, మా ఆయన నాతో ఉండట్లేదని. నేనేం చేయమంటా? నీ వల్లే ఉండట్లేదు. నేనేం చేశానన్నా? నువ్వు దేవుడు మాత్రమే, ఇంకెవ్వరు కాదంటున్నావంట. మరి నేనేమైపోవాలి? భారీగా ఉండే అన్న. కాదు నేను మాట్లాడతా నేను ఒక్కటే చెప్పేవాడిని మీ ఆయనకి, నువ్వు దేవుడు మాత్రమేరా, ఇంక ఇవన్నీ వద్దురా అని. అదే నాకు కోపం వచ్చేది. నువ్వు దేవుడు ఏంది అంటే, తప్పులన్నీ చేస్తాడు, వచ్చి నేను దేవుడు అంటాడు. నేను దేవుడు మాత్రమే అంటాడు. ఇంకా మాట్లాడటానికి ప్లేస్ లేకుండా ఇది నువ్వు నేర్పించావా
అని అడుగుతుంది. ఆహా, వాడు వచ్చిన తర్వాత చెప్పా, నాయన నన్ను వాడద్దు, దేవుణ్ణి వాడద్దు. ప్రజలు తప్పయ్యేటప్పుడు మాత్రం నేను దేవుడు, మా ఆరాధనకు నువ్వు మధ్యలో అడ్డం, దేవుడితో ఇవన్నీ సాకులు, ఇవన్నీ తప్పులు, సరేనా? రైట్. సో ద ఫస్ట్ లెసన్ ఈజ్ తృప్తి. నాకు లోకమును, లోకం నేను సిలువేయబడిపోవాలి. ఓకే, లోకం కాదు, పీపుల్ 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 ప్రజల ఒపీనియన్స్ నీ మీద పని చేయకూడదు. అది పని చేస్తుంటే నువ్వు యేసుక్రీస్తులో నడుస్తున్నట్టు కాదు, ఉన్నట్టేనా? ఓకే. సో నా ఇప్పుడు పౌలు స్టాండ్స్ ఏంటి? బతకటం అయితే క్రీస్తే, చచ్చిపోవటం అంటే లాభం. అవునా? అవునా? ఇప్పుడు సిలువ వేయటం అంటే ఆ సిలువ వేసుకోండి అంటాడు, అంతేనా? రైట్. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. కొరింథీ వద్దు, అపోస్తల కార్యం తీయండి. తీసారా? మొట్టమొదటిది ఏంటి? ప్రజలని వదిలేయాలి. టు లివ్ ఈజ్ క్రైస్ట్. నాతో పక్కన కూర్చున్న వ్యక్తి ఏం ఫీల్ అవుతుంది? వాడి జీవితం వాడికి ఉంది, నా జీవితం నాకుంది. హ్యావ్ టు చూస్ క్రైస్ట్. నేను క్రీస్తుని చూస్ చేసుకోవాలి, అంతే. మీకు ఈ మాటలు జీవితంలోకి వెళ్ళనివ్వండి. ఓకే? ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ప్లేస్కి వచ్చాను, ఇక్కడికి రావడానికి ఎంతో మందిని వదిలించుకున్నాను. ఆ వదిలించుకోవడంతో వాళ్ళు వెళ్ళి నా మీద చాలా చెడ్డగా చెప్పినవి కూడా ఉన్నాయి. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. వెల చెల్లించాలి. ఇప్పుడు నేను ఇది యేసుక్రీస్తు అనుకుందాం, ఇతని వైపు వెళ్తున్నాను, నువ్వేం చేసుకుంటే నాకెందుకు? నేను కరెక్ట్గా వెళ్తున్నప్పుడు అతను అది ఇది అది నాకు తెలియదు, ఆ సమాజం. ఓకే, రాంగ్ అంటారు, తెలియదు కదా, నువ్వు ఏది చూసి వెళ్తున్నావో తెలియదు కదా. పీపుల్ నీతో పాటు నడవగలరు అనుకుంటారు, నీతో పాటు ఉండగలరు అనుకుంటారు. నీ లోపల నువ్వు క్రీస్తుకిస్తున్న విలువని ఎవరు అర్థం చేసుకోలేరు. అది కష్టం, వెరీ హార్డ్ టు డైజెస్ట్. ఇంకొకళ్ళు, ఎందుకంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు, అది పెద్ద తప్పు. ప్రతి ఒక్కడు మనల్ని ప్రేమిస్తాడు. ఇప్పుడు కొత్తగా వచ్చి చర్చికి వచ్చి కూర్చున్న వ్యక్తి కూడా నేను పలకరించాలనుకుంటాడు. దట్ ఈస్ లవ్. అది తప్పదు, అంతే. కానీ అందరికీ పంచేంత పెద్దది కాదు ప్రేమ, ఒక్కడికే పంచగలం, అది యేసుక్రీస్తు. రైట్. సో అపోస్తల కార్యం 21వ అధ్యాయం. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులము మేము సంతోషము చేర్చుకుంటారు. ఇప్పుడు పౌలు ఏం చేశాడు? యెరూషలేముకు వచ్చాడు. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చాను. ఓకే, యాకోబు అంటే ఎవరు? యేసుక్రీస్తు తమ్ముడు. అతడు వారిని చూసి కుశలం అడిగి, పౌలుని వీళ్ళందరిని చూసి కుశలం అడిగి, పరిచర్య వలన దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరంగా చెప్పాను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, అంటే పౌలుని ఇప్పుడు యాకోబు చూశాడనమాట. ఓకే, ఇప్పుడు పౌలు ఎక్కడికి వచ్చాడు చెప్పాలి. పౌలు మళ్ళీ వైట్ చర్చి సంఘం దగ్గరకు వచ్చాడు. హలో, అంతియోకియను వదిలి మళ్ళీ ఇటు వచ్చాడు. రైట్. ఇప్పుడు పౌలు ఏం చేస్తాడో చూడాలి. సరే, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రం అందు ఆసక్తి గలవారు. ఓకే, అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారము చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడిచిపెట్టవాలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. కావున మనమేమి చేయుదుము? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ వైట్ డ్రెస్ పీపుల్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు అట్నుంచి వచ్చావు కదా, వీళ్ళందరూ ధర్మశాస్త్రం అందు ఆసక్తి కలవారు. ఇప్పుడు నువ్వు అక్కడంతా ధర్మశాస్త్రం లేదు, ఏది లేదు, అది ఇది అని చెప్తా వచ్చావు, యేసుక్రీస్తుని నమ్మండి అని చెప్పావు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా విధానం వేరు. సో ఇప్పుడు పౌలు అక్కడ బ్రతుకుటైతే క్రీస్తేగా. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు యాకోబు ఒక సలహా ఇచ్చాడు. తలపైకి ఎత్తండి, టైం వేస్ట్. యాకోబు ఒక సలహా ఇచ్చాడు. ఏంటంటే,
నాతో ఇదిగో శుద్ధి చేయించుకున్నాను. అంటే ప్రతి ఒక్కరికి నాజీరు వ్రతం ఉంది, 7 days దేవుడికి ఏదో వ్రతం ఉంది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తు చచ్చిపోయాక వ్రతాలకు వాళ్ళ ఇంటి మధ్యలో ఇతనికి హృదయంలో తెలుసా తెలియదా? యేసుక్రీస్తు చనిపోయాడు, మీ వ్రతం ఏంట్రా అనుకోవచ్చు కదా. అనలేడు. ఇతను కూడా వ్రతంలోనే ఉన్నాడు. తెలీదా? వాడెక్కి వస్తా వస్తా జుట్టు పెంచుకొని వచ్చాడు. కంక్రేలో నేను గుండు చేయించుకోవాలని. ఓకే, సేమ్ బిజినెస్. రైట్. సో వచ్చాడు. వచ్చిన తర్వాత నలుగురు నాజీరు చేయించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. మనం వీళ్ళని తీసుకొని వెళ్ళి నువ్వు ఆలయంలోకి వెళ్ళి వాళ్ళకు తగులుబడి వాళ్ళ తరపున నువ్వు కానుకలు అర్పించి సరిగ్గా అంతా 7 రోజులు ఉండి ఈ భక్తి శ్రద్ధలన్నీ పాటిస్తే ఇక్కడ ఉన్న యూదులందరూ చూస్తారు, వైట్ డ్రెస్ పీపుల్ అంతా చూస్తారు, ఆ పౌలు రైటే అంటారు. ఓకే, కాబట్టి ఇలా చెయ్యి అన్నాడు. అప్పుడు పౌలు ఏమనాలి చెప్పండి? నహి అనాలా? అస్సలు కుదరదు, బ్రతుకుటైతే క్రీస్తు, చచ్చిపోవటం అయితే లాభం అనాలా వద్దా? అలాగే యాకోబు ఏరా నలుగురు అన్నాడు. నలుగురిని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత వ్రతం అంతా పూర్తి చేసి ఆ 7 days అది జరిగిందిలేండి. ఎందుకని దానికి అంగీకరించాడు? సరే, ఒక్క మెట్టు ముందుకు వెళ్ళండి, అంటే ఇటువైపు 16వ అధ్యాయానికి వెళ్ళండి. ఇప్పుడు తిమోతి ఉన్నాడు. తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఓకే, సో ఇప్పుడు పౌలు ఏం చేశాడు? తిమోతి ఈజ్ అ జెంటైల్, తండ్రి వైపు నుంచి చూస్తే. ఓకే, సో తిమోతిని తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే అక్కడంతా అన్యులు యూదులు ఉండేటప్పటికల్లా సున్నతి చేయించాడు. హలో, సున్నతి వలన నీతి కలగదని నువ్వు చెప్పావు కదా, మరి తిమోతికి ఎందుకు సున్నతి చేయించా? ఇక్కడేమో ధర్మశాస్త్రమే లేదని కొట్టేస్తున్నావు, రూల్స్ లేవు, దేవుళ్ళలో క్రమం లేదు, అది లేదు, ఇది లేదని అన్నీ చెప్పు, యేసుక్రీస్తుని నమ్మితే చాలన్నావు. ఇప్పుడు ఇక్కడికి రాగానే నువ్వు మారిపోయావు. హలో, ఇప్పుడు ఆ బ్యాచ్ పౌల్ని ఏమంటది? నువ్వు అక్కడ ఒకలా ఉన్నావు, ఇక్కడ ఒకలాగున్నావు. మీకు అర్థమవుతుందా? నువ్వు మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు లేవు, నువ్వు అప్పుడు భలే ఉండేవాడివి, ఇప్పుడు ఏమైపోయావో తెలుసా నువ్వు? వాంగ. అరే ఎంత ఫూలిష్ అంటే ప్రజలు, అంటే నువ్వు అక్కడే ఆగిపోయావు, అది ప్రాబ్లం. అది రైట్. సో తిమోతికి సున్నతి చేయించాడు. ఇప్పుడేమో ఆలయంలోకి వెళ్ళి క్రమం అంతా పాటించాడు. ఓకే, మొక్కుకోమంటే మొక్కుకున్నాడు, మొక్కులు తిరగమంటే తిరిగాడు, అన్నీ చేశాడు. స్నానం చేయమంటే స్నానం చేశాడు, అన్నీ ముక్కు మూసుకోమంటే ముక్కు మూసుకున్నాడు, అన్నీ చేశాడు. వీడేంట్రా అన్నీ చేశాడు? రైట్. ఎందుకు చేశాడు అలా? ద సేమ్ ఫార్ములా, టు లివ్ ఈజ్ క్రైస్ట్. బ్రతుకుటైతే. ఇప్పుడు 1 కొరింథీ తీయండి. రెడీ? 20. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుల వలె ఉంటిని. 9వ అధ్యాయం 1 కొరింథీ 9:20. రైట్. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రముకు లోబడిన వారి వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడిని కాదు, కానీ తర్వాత ఏమన్నాడు? క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. మీకేమైనా అర్థమవుతుందా? చాలు, స్టాప్ ఇట్ రైట్ దేర్. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ యూదుల దగ్గరకు వచ్చిన తర్వాత, వైట్ చర్చ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు తెలుసా? వాళ్ళందరూ నమ్మారు. డోంట్ డిస్టర్బ్. నీ అతి విశ్వాసం వాళ్ళ మీద రుద్దబాక. హలో, ఉన్నారా? సరే, మీకు అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నన్ను దేవుడు మొత్తం మానేసుకొని రమ్మన్నాడా, ఉద్యోగం, వ్యాపారం అన్నీ. రైట్. అప్పట్లో ఆదిలో నేను ఎవరిని చూసినా వీడింది ఇంకా ఉద్యోగం మానలేదు, క్రీస్తులో ఉన్నవాడు కాదు, ఎవడు మానలేదు, ఈ బ్యాచ్ కోసం నేను మానేసుకొని వచ్చానా, ఎవరికి దేవుడు అంటే భక్తి శ్రద్ధలు లేవా, ఇలా ఫీల్ అయ్యాం. ఓకే, తర్వాత నాకు అర్థమైందంటే కుదిరితే అందరిని రమ్మంటే నేను సేవకి. తర్వాత ఈ హీలింగ్లు, ప్రాఫెసీలు, డెలివరెన్స్లు వీటి లోపలికి వెళ్ళిన తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఎవ్వరు రావద్దు సేవకి దయచేసి. ఎందుకంటే చాలా కష్టం.
వెనక చాలా చాలా కష్టం. నువ్వు సగం దారిలో జంప్ అయిపోతావు, నాకు తెలుసు. మొయ్యలేవు. గంటల తరబడి దేవుడితో కూర్చోవాలి. ఈ సిలువ వేసుకోవటం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు నేను సేవకు వస్తాను. బ్రదర్ ఏం ఉద్యోగం చేస్తున్నాను? మానవకు మానొద్దు. సో హలో ఉన్నారా? రైట్. ఇంతకుముందు నా బిహేవియర్ అంతా సాక్రిఫైస్ లేదా? మీరు ఎట్లా దేవుడు పరలోకంలో సింహాసనం ఎట్లా, మీ కిరీటాలు ఎలా? నా వీళ్ళ విశ్వాస స్థాయి ఎంత, వీళ్ళు దేవుని ఇలా నమ్మారు. హానర్ ఇట్. మూలాలు వదలొద్దు, దేవుళ్ళలోనే ఉంది. యేసుక్రీస్తు నువ్వు నమ్మావా? ధర్మశాస్త్రం పాటిస్తే నో ప్రాబ్లం. ఉద్యోగం చేస్తున్నావా? క్రీస్తుని వదలొద్దు. బిజినెసా? యేసుక్రీస్తుని వదలొద్దు. హలో, స్వీపరా నువ్వు? జీసస్ క్రైస్ట్లో స్వీప్ చేయి. యేసుక్రీస్తుని నమ్మి ఊడువు. మీకు అర్థం అవుతుందా? నేను బట్టలు కుట్టుకుంటాను, అతనితో కుట్టు. అక్కడ కూడా క్రీస్తులో బతకటం ఉంది. సో నువ్వు ఆచారాలు ఆచరించినంత మాత్రాన యేసుక్రీస్తు బయట లేవు నువ్వు. హలో, మీకు అర్థమవుతుందా? క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. కొంతమంది కొంచెం లోయర్ ఫెయిత్లో ఉంటారు. వాళ్ళందరినీ ఎక్కి ఇక్కడికి వచ్చి కూర్చోమనొద్దు, నీకు ప్లేస్ ఉండదు, నీ మీద ఎక్కుతారు. కాబట్టి నువ్వు వాళ్ళ విశ్వాసం వాళ్ళ వరకు హానర్ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఇది మీకు చాలామంది ఇప్పుడు యంగ్ పీపుల్, యవనస్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను దేవుడు, ఒకడైతే కొండ మీద 7 రోజులు ఉన్నాడు. ఈ తర్వాత 7 రోజుల తర్వాత పైకి వెళ్తే, ఏందిరా ఇక్కడ ఉన్నావు అని అంటే, 7 రోజుల నుంచి ఉన్నాను. ఇందుకు కదా నన్ను తిట్టుకునేది ప్రజలు. నేను చెప్పానా నేను 7 రోజులు ఉండమని? నా పేరే చెప్పావు ఇంట్లో? వాడు సామాన్యుడు కాదయ్యా. స్మైల్స్ అంట, ఎవడు అతను? నేను ఎక్కడ చెప్పాను? అది నీ ఆత్మ. మీకు అర్థమవుతుందా? డోంట్ ఓవర్ యాక్ట్. ఇది వాళ్ళు టూ మచ్కి వెళ్ళిపోయారు కూడా. ఏంటంట, ఒకడు దైవార్పితం కోర్బాన్ అని అంటే ఇక తల్లిదండ్రులను చూసుకోవక్కర్లేదు. మీ పితృపరమైన వ్యర్థాచారాలను బట్టి మీరు దేవుని వాక్యం నిరర్ధకం చేస్తున్నారు. దేవుడు నన్ను పిలిచాడు, నేను మొత్తం మూటములు చదువుకుని కాలు కట్టాను, తర్వాత మా ఇంట్లో ఉండమన్నాడు. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తే కాళ్ళు ఎరుగుతాయి అన్నాడు. ఓకే ప్రభు, ఓకే. ఒకడు వచ్చి ప్రాసెస్ చెప్పాడు, అన్న నువ్వు మీ ఇంట్లో ఉంటే ప్రాబ్లం అన్నాడు. నేను మా ఇంట్లోనే ఉంటాను, వెళ్ళు. తల్లిదండ్రుల్ని విడవద్దన్నాడు, విడవద్దు. ఎక్కువ స్పిరిచువాలిటీ చూపొద్దు. మీకు అర్థమవుతుంది? దట్ ఈస్ క్రైస్ట్ దేర్. క్రీస్తు ఇప్పుడు ఎట్టున్నాడు చెప్పండి? ఇప్పుడు మారిపోయాడు కదా. లోపల మీకు చెప్తానే ఉంటాడు, ఇది క్రీస్తు. నువ్వు ఇప్పుడు భార్యాభర్త ఉన్నారనుకున్నావు, నాకు చికెన్ అంటే ఇష్టం అన్నాడు అనుకున్న భర్త, మా ఇంట్లో మటన్, నువ్వేంది చికెన్ తింటున్నావు, నువ్వు తింటేనే నన్ను ప్రేమించినట్టు అంటే ఎట్లా ఉంటుంది? ఇంకా ప్రేమించలేదా? నాకు అసహ్యమే తల్లి ఆ చికెన్ అంటే అన్న. నువ్వు తినాల్సిందే, లేదంటే నువ్వు ఇంకా వదిలేయచ్చు కదా. చికెన్ మటన్లో పరలోక రాజ్యంలో ఏమైనా కిరీటాలు, దాన్ని బట్టి నువ్వు దేవుళ్ళో లేవంటే ఎట్లా ఉంది? సో మనం ఎక్కడెక్కడ దేవుణ్ణి ఆపాదిస్తామో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీకు అర్థమవుతుందా? క్రీస్తు కాని నటన కొంత ఉంటుంది. ఒకడు బలహీనం అనుకుందాం, సరే జస్ట్ వెయిట్. ఒకడు పాపి, ఓకే, దేవుడు పాపం చేసేవాడు, ఎంతకి మారడు, రైట్. ఇప్పుడు వాడితో వెళ్ళి సాంగత్యం చేసామనుకుందాం, వాడు ఇతను ప్రవక్త ఉండిన ఎట్లా ఆయన వాడితోనే ఉన్నాడు. నీకు తెలియాలి, ఇది క్రీస్తు కోసం నేను అవుతున్నది. నువ్వు ఏ పని చేసినా క్రీస్తు కోసం. నేను ఉద్యోగం ఇష్టపడి చేయటల్లా, నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు. మీ స్టాన్స్ అదేనా? మీరు ఉద్యోగం చేసేటప్పుడు నన్ను దీనికి పిలిచాడు, ఇది నేను నమ్మకంగా చేయాలి. ఇంకొకళ్ళు వచ్చి అందరూ వదిలేసుకొని రండి, ఏమని ఆర్మగెడన్ ఏమన్నా వస్తుందా, మొత్తం యుద్ధం వస్తుందా, మొత్తం మానేసి రావటానికి? మీకు అర్థమవుతుంది కదా, రైట్? నెక్స్ట్ వన్, కొలసీలకు రాసిన పత్రిక తీయండి.
ఓకే, ఒకళ్ళు ఏం చేశారు, విజయవాడలో చర్చ్. ఆయన ఇప్పుడు పెద్దోడు అయ్యాడు, అప్పట్లో పెద్దోడు కాదు. ఇప్పుడు అది భయంకరమైన చర్చ్. బట్ ఇన్ ద బిగినింగ్ కాదు. దీన్ని ఏం చేసేవాడంటే ఆయన అసలు స్టార్ట్ చేసే ఫస్ట్లో వీడు ఇంజనీరింగ్ చదువుతూ ఉండేవాడు. వెళ్ళి యేసుక్రీస్తుకి ఇప్పుడు వస్తే నువ్వేం చేస్తావు అన్నాడు. అవునా అనుకొని వీడు ఇంజనీరింగ్ మానేసి వెళ్ళాడు ఆ చర్చిలో పాటలు పాడటానికి. అంతే, వాడు ఇంజనీరింగ్ కంప్లీట్ కానీయలేదు. ఏంద్రా వాళ్ళ నాన్న నెత్తి నోరు బాదుకున్నాడు, ఇంజనీరింగ్ చేస్తా నువ్వు ఏమన్నా చేసుకో, యేసుక్రీస్తు ఇప్పుడు వస్తే ఏంటి డాడీ? డాడీ నువ్వు చదువు, తర్వాత నువ్వు. ఎంతమంది పీపుల్ ఇలా తెలుసా? ఒకడు వచ్చాడు, అన్నా నేను నీతోనే ఉండి బాగుపడిపోయి వాళ్ళ నాన్న పాస్టర్ మళ్ళీ ఉండిగా 3 రోజులు ఉండరాను నాతోనే. 3 రోజులు ఉన్న తర్వాత వాడికి నా పరిస్థితి అర్థమైపోయింది. వాడు ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తాను, నేను వెళ్ళి చదువుకుంటాను లేనా, చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకుంటాను. వెరీ గుడ్, అందుకే నువ్వు పిలువబడ్డావు, ఎందుకు సేవ, ఓవర్ యాక్ట్. ఓకే, సో నేను ఫలానాది ఎందుకు చేస్తున్నాను, క్రీస్తు విషయమై దానికి లోబడ్డాను. రైట్, మీ పరిధులు దాటి వెళ్ళబాకండి. సో నువ్వు ఏది చేసినా క్రీస్తు కోసం, క్రీస్తు కోసం. రైట్ నో, కొలస్సీ 2వ అధ్యాయం. ఆయనను అనుసరింపక మనుషుల 2:8 మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరములైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని ఎవరు చెడపట్టుకోకుండా చూసుకోండి అన్నాడు. ఇప్పుడు 2:20 తీయండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను, అదంతా అవసరం లేదండి. మీరు క్రీస్తుతో కూడా దేని విషయంలో లోకము యొక్క మూల పాఠముల విషయంలో. ఇప్పుడు లోకము యొక్క మూల పాఠాలు అంటే ఏంటి? అది చాలా, ముట్టొద్దు, తాకొద్దు, అది ఇది ఈ మాత్రమే కాదు. ఈరోజు అమావాస్య, పౌర్ణిమ, హలో అర్థమైందా, శ్రావణ మాసం, ఆషాఢమా, ఇది అవి మాత్రమే కాదు అని చెప్పి మీరు లోకము యొక్క మూల పాఠముల విషయం మృతి పొందిన ఎడల. రైట్, ఇంకా ముందేమన్నాడు, ఆయనను అనుసరింపక యేసుక్రీస్తు, టు లివ్ ఈజ్ క్రైస్ట్, యేసుక్రీస్తుని ఫాలో అవ్వకుండా మనుషుల పారంపర్యాచము అనగా ఈ లోక సంబంధమైన, తర్వాత ఏమన్నాడు, తత్వ జ్ఞానము. సో తలపైకి ఎత్తండి అంటే ఏంటో తెలుసా? ప్రస్తుతం ట్రెండ్ ఇది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ చెప్పాడు అనుకుందాం. ఒకడు వచ్చి బాసిపట్లు వేసుకొని 2 చేతులు ఇలా పెట్టి గాలి గట్టిగా పీల్చుకోమన్నాడు అనుకుందాం. ఆహా, ఏమి పీస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బైబిల్కి ఇంకొక అధ్యాయం యాడ్ చేద్దాం, మెడిటేషన్ అని. ఓకే, ఇంకొకళ్ళు కాలు పైకెత్తి 2 చేతులు చాపామనుకో, అది కూడా యాడ్ చేద్దాం, ఆరోగ్యానికి మంచిదంట. మీది కాపర్ బాటిల్లో వాటర్ తాగుతాను. ఓకే రైట్, ఎవడో షుగర్ మాత్రం వీడు. సో మెనీ థింగ్స్. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఏంటి, మైండ్ఫుల్నెస్, ఫీల్ అవు, టచ్. ఆకు నువ్వెంత టచ్ చేసినా ఆకే, ఆకురా నాయన, అది పిచ్చా చపలమా, అది ఆకు. దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. ప్రజలు ఆ దారం ఒకటి పట్టుకొని రుద్ది ఇదే రుద్దుతున్నావు, దాన్ని తీసుకొని వెళ్ళి ఎవ్వడు వీటి చేత మిమ్మల్ని మోసగించనీయక అని తర్వాత మాట ఏమన్నాడు తెలుసా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇఫ్ యూ నో హౌ టు డై, చచ్చిపోవటం నీకు తెలిస్తే అంతకన్నా దేవుడు లేడు. ఇవన్నీ దారాలు ఉండలో పట్టుకొని మడతలు అయిపోకన్నాడు. అర్థమైందా? నో, అదే ప్యాంట్ వేసుకొని వెళ్తేనే ఎగ్జామ్ పాస్ అయ్యేది, చినిగిపోయిద్ది రేపు ప్యాంటు, మరి ఎగ్జామ్ ఏమైద్ది? ఫూలిష్ పనులన్నీ.
అది మమ్మీ ఆ పాస్టర్ని పిలువు, ఈసారి పాస్ అవుతాను, పోయినసారి చేశాడు, ఈసారి చేస్తాడు, ఫెయిల్ అవుతావు, అప్పుడు అనవసరంగా పాస్టర్ శోధింపబడతాడు. అమ్మ పోయినసారి ఈ పాప పాస్ అయిందంటే ఈసారి ఫెయిల్ అయిందంటే నన్ను శోధించం తప్ప. నేను ఫస్టే చెప్తా, నాది 10th క్లాస్, పాస్ ఫెయిల్కి రావాక, నువ్వు పోతావు, చదవలేదుగా, ప్రార్థన మీద డిపెండ్ అయ్యావు. అది ఎట్లా దేవుడు కష్టం వదిలిపెట్టి, ఇంకొకడు సాక్రిఫైస్ చేసింది వదిలిపెట్టి మళ్ళీ బోధించు. యేసుక్రీస్తు రక్తంలో నేను 10th పాస్ కదా, అవునా, పెన్ను పెట్టబాక, యేసుక్రీస్తు రక్తం ఏమిదో చేస్తుంది చూద్దాం. తెలివి తేటలు ప్రజలకి మితి మీరిపోయి, ఇదే ఓవర్ యాక్షన్ అంటే. హలో, ఉన్నారు లేదా? సో ఎందుకు రా పాట వింటున్నావు? ఆ జింబలకలాగా ఉంటుంది అనమాట ఆ పాట. ఇప్పట్లో వర్షిప్ అదే. మా బావగారు ఉన్నాడు, ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు. అక్కడ హిల్ సాంగ్స్ చర్చ్ ఉంటుంది, హిల్ సాంగ్స్ తెలుసు కదా, దానికి వెళ్తా ఉంటారు. వచ్చి యేసుక్రీస్తేడి అవి పెట్టి ఇను అంటుంటాడు. నాకు కొంచెం కూడా ఆత్మ అనిపిలా. అంతలావుని ఏం చేస్తాడు యేసుక్రీస్తు ఆ పాటలో? ఒకటే గిటార్లు తప్ప గుయ్యా 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 అనిపించి జీసస్ క్రైస్ట్ ఏడి. ఓకే, ఇప్పుడు ఇది వర్షిప్, ఇది ట్రెండ్. మీకు అర్థమవుతుందా? నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు, అరే కారు కొన్నాను రా అన్నాడు. ఇది ఇంతకు ముందు ఉంది కదా కారు అన్నాను. అది ఇంకోటి అన్నాడు, కొత్తది. అది ఎలా కొన్నావు అన్నా. వెంటనే మా పిన్ని, అది కూడా కొన్నాను రా, ఇదేమో షార్ట్ డిస్టెన్స్, అది లాంగ్ డిస్టెన్స్. సరే, ఈఎంఐ ఎంత డిస్టెన్స్? దేవుడు బ్లెస్ చేసి, ఏ చర్చో మంది, ఇప్పుడు చర్చి చెప్పనులేండి. ఓకే, సో ట్రెండ్ ఏంటంటే కారు కొనుక్కోవటం ఆ చర్చిలో. ఓకే, ఎందుకంటే పాస్టర్ నా పార్కింగ్ మొత్తం కారులతో నిండును గాక, రైట్. సో నేను అడిగాను, బాగానే ఉంది, నీ విశ్వాసం పక్కనే విశ్వాసం ప్లస్ ఇంటిగ్రిటీ ఉందా? విశ్వాసం ప్లస్ యథార్థత ఉందా? మైనస్ యథార్థత కాదు. నువ్వు నిజంగా విశ్వాసమే అయితే మొత్తం చేయొచ్చుగా, కట్టొచ్చుగా. ఇవెందుకు, నువ్వు ఇది చేయటం ఎందుకు? మనం గొప్పవాళ్ళం అంటే వాతలు వేసుకోవటం అంటారు, పులిని చూసి నక్క. రైట్, రాంగ్ వేస్. సో ఇదేంటి పాస్పోర్ట్కి ఆ గుడికి వెళ్తే వచ్చింది, అవునా? తెలీదా మీకు? ఆ గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తే పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, పాస్పోర్ట్ కాదు. దారుణంగా ఉన్నారు ప్రజలైతే. అది నేను కూడా జేవియర్స్లో చదివేటప్పుడు మోకాళ్ళ మీద వెళ్ళేవాడిని దేక్కుంటా, నూనె తీసి నాకి గందరగోళం చేస్తే నీళ్ళు మార్చారో లేదో. టూ మచ్ మనకి. ఇప్పుడు నేనేంటంటే చదవకుండా ఎగ్జామ్ పాస్ అవ్వాలి, జేవియర్స్లో సిలువు దాకా వెళ్ళేవాడిని, మోకాళ్ళు అరిగే చిన్నప్పుడే. అంత రూడిమెంట్స్ ఆఫ్ దిస్ ఈ లోకంలో ఏదో అది. ఉండండి ఒక్కసారి ఇన్షర్ట్ చేసుకొని చర్చకు వచ్చిన ఉండండి, వద్దులేండి. మంచిగా పౌడర్ మాత్రం కొట్టి వస్తావు చర్చికి, ఏందిరా అంటే ఆత్మలో మళ్ళీ ఏముండదు, డెకరేటివ్ పర్పస్, షోకేస్ క్రిస్టియానిటీ. ఎందుకంటే మా కారు అసలు ఈరోజు బాగా ఎట్టైనా అవ్వాలి, లేకపోతే మా బ్రదర్ కారు వేసుకుని వస్తాడు, మనం చూడకపోతే మన కారు మళ్ళీ క్రీస్తులు తగ్గిపోయామనుకుంటాడా? ఏంది బాబు మీరు, ఆయన్ని ఫాలో అవ్వండి, ఆయనని కాదు. అర్థమవుతుందా? వాళ్ళ కూతురికి డాక్టర్ నుంచి పెళ్లి చేశాడు, నా కూతురికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయొద్దా, వాడికి MBBS DS GSలు ఉంటే 2 అయినా ఉండాలి, మా అల్లుడికి చెయ్యి పోతాడు. చూడండి, ఇప్పుడు నేనేం చెప్తున్నాను తెలుసా? అసలు ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటి చెప్పండి ఒక్క ముక్కలో. ఇది జీవితంలో ఆయుధం, రాసి పెట్టుకో. నిర్ణయం తీసుకునే శక్తి, డెసిషన్ మేకింగ్ పవర్, అది ఆ శక్తి ఎవరికి లేదు. నువ్వు తీసుకుంటున్నావు, ఇలా నేను ఉండను, ఇలా ఉంటాను, అది స్థాపించడం ఎంత కష్టమో తెలుసా?
ఓకే, మొత్తం వేరు, నువ్వు ఒక్కడే వేరుగా ఉంటావు. రైట్, లెట్ మీ క్లోజ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి. ఎనిమిది. ఓకే, నిశ్చయముగా ఏమన్నాడు? నా ప్రభు అయిన 3:7-8 యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. ఓకే, వర్స్ 7 చూడండి. అయినను నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం ఏం చేసుకున్నాను? నష్టంగా ఎంచుకొని. ఇదొక స్పిరిచువల్ అట్రిబ్యూట్. యేసుక్రీస్తుని ఫాలో అయ్యేటప్పుడు అందరూ తల్ల పైకెత్తండి. నీకు ఏది లాభమో అది వదిలేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఆయనతో నడవటం అంటేనే నీ ప్రాఫిట్ పోగొట్టుకోవటం. దేవుడితో నడవటం అంటే నీ లాభం ఏది? ప్రభువా, ఇది నువ్వే నాకు ఇచ్చావన్నా వదిలేయి. నాకు ఏదేది లాభకరమైందో క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకోవటం. ఓకే, మీకు అర్థం ఉందా? మీ పిలుపుకి అడ్డం వచ్చేది డబ్బులు, లోకము, జ్ఞానము, ధర్మశాస్త్రము, అన్ని ప్రజలు. హలో, సో కనబడాల్సింది లైఫ్లో ఒక్కటే, క్రీస్తు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం. ఓకే ప్రభువా, ఏం చేయమంటావు? అతనే కనపడాలి. ఇచ్చేయి 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 ఇచ్చేయి. అబ్బా, దేవుడు ఏం చేస్తాడంటే నీకు విసుగు పుట్టి ఇంక ఇచ్చేయటమే జీవితం అయిపోయింది దాకా ఇచ్చేయమంటాడు. సో విసిగిపో. అప్పుడు నీ మైండ్ ఏమైపోద్దంటే మనకి డబ్బులు రావటమే వ్యర్థం, ఈయటానికే వస్తున్నాయి, వేస్ట్. ఈ స్టూవర్డ్ జాబ్ అంటే గృహ నిర్వాహకుడు పనే వేస్ట్ అనిపిస్తుంది. అంటే వచ్చి వెళ్ళిపోవటమే. ఇట ప్రభు, మధ్యలో నన్ను ఎందుకు పెట్టావు అనవసరంగా? దీన్ని ముట్టుకుందామన్నా కుదరదు, లెక్క కూడా ఎక్కర్లేదు. ఇచ్చేయి ఇచ్చేయి. హీ విల్ టెస్ట్ యూ, పరీక్షిస్తాడు. ఇన్నిసార్లు నీ ముందు నుంచి వెళ్ళింది నువ్వు ఒక్కసారి కోరుకుంది చూస్తాడు. పెద్ద దానికి రారా అంటాడు. మీకు అర్థం అవుతుందా? రైట్, ఇన్ ఎవ్రీ ఏరియా టు లివ్ ఇస్ క్రైస్ట్. బతకటం అంటే అతను చూడటమే. ప్రభా, ఇది డబ్బులు, ప్రజలు. ఇప్పుడు నేను వీళ్ళకి బ్రతుకుతున్నానా, నీకు బతుకుతున్నానా? ఈ నిర్ణయం నీదా కాదా? ఇది నేను పెళ్లి చేసుకోవాలి, నీదా కాదు, గెట్ అవుట్ అంతే. నేను కాదు కాదు కాదు, నీదేది? అది అది క్రీస్తులో బ్రతకటం. దట్స్ యువర్ మినిస్ట్రీ, దట్స్ యువర్ జాబ్, దట్స్ యువర్ కాలింగ్. అది పిలుపు. ఓకే, ప్రజలకి చాలా కష్టం అండి అలాంటి వ్యక్తులను అర్థం చేసుకోవటం. ఎందుకంటే ఒక క్షణం ఉన్నట్టు ఒక క్షణం ఉండరు. ఎందుకంటే దేవుడు మీ చేత అన్ని జిమ్నాస్టిక్స్ చేయిస్తాడు కాబట్టి. మొన్న ఒకలా ఉన్నా, ఈరోజు ఒకలా ఉన్నా. మొన్న ఆయన అలా ఉన్నాడు, ఈరోజు ఆయన ఇలా ఉన్నాడు. మొన్న ఏమో ఉంచుకోమన్నాడు, ఈరోజు నీ దగ్గర కూడా ఉంచుకున్నది చేయమన్నాడు. సో ప్రాబ్లం వస్తుంది. ఇది వాళ్ళతో నడవలేము. వెరీ వెరీ హార్డ్. దేవుడితో నడిచేవాడితో నడవటం, ఓ మై గాడ్, వాడు కూడా దేవుడే. ద హార్డెస్ట్ పార్ట్ ఇన్ లైఫ్. లేచి నుంచుందాం. ఓకే, సో ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు జీవితం మొత్తంలో ఒకటే చేయాలి, నేను క్రీస్తులాగా ఉండటానికి. ఇప్పుడు ప్రభా, నువ్వు అడగాల్సింది, నీలాగా బతకటానికి నేను ఇప్పుడు ఏం చేయమంటావు? అది వదిలేనా? వదిలేసుకుంటాను. నడవాలా? నేను మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను. ఏది క్రీస్తుకి లోబట్టం అది మీకు తెలుసుకోవాలి. దావీదుకి సౌలు రాజు దొరికాడు, కష్టం. దేవుడి కోసం నేనేం చేయలేం. ఇప్పుడు చూడండి, సౌలు రాజును చంపి ఒకడు వచ్చాడు. రాజును చంపలేదు పాపం. రాజును చంపడానికి అతను అబద్ధం చెప్పాడు. నేను సౌలు ఉంటే చంపేశాను అని చెప్పాడు. రాజును చంపడానికి, అభిషిక్తుని చంపడానికి నీకు ఎంత ధైర్యం అని వాడిని చంపేపించాడు. ఉన్నారా? నో. అబ్నేర్ని, అమాస్యని
యోవాబు చంపేశాడు. నిర్దోషి రక్తం ఒలికిచ్చాడు యుద్ధ సమయం కానప్పుడు. యోవాబు పెద్ద కల్ప్రిట్. దావీదు సైన్యాధిపతి, ఓకే, అక్క కొడుకు, బట్ బ్రిలియంట్ బ్రెయిన్. దావీదును కూడా కంట్రోల్లో పెట్టుకుంటాడు, రైట్. ఒక నిరపరాధిని చంపేశాడు. చంపేసింది సౌలు రాజు సైన్యాధిపతిని, అబ్నేరుని చంపేశాడు. వాళ్ళ తమ్ముడిని చంపేశాడు అనే పగ పెట్టుకొని. ఓకే, ఇప్పుడు దావీదు ఏం చేయాలి? యోవాబుని చంపేయాలా? సరే, వదిలేశాడు. అమాసాని చంపేశాడు, మళ్ళీ వదిలేశాడు. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? చెయ్యలేకపోతున్నాడు. అప్పుడు అన్నాడు సొలొమోన్ని పిలిచి, నాయనా, వాళ్ళు బలము గల వాళ్ళు నాకన్నా, కాబట్టి నువ్వు జ్ఞానం గలవాడు, వాళ్ళ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి. సో లైఫ్ మొత్తంలో ఆయనలాగా ఉంటమే మనకు వచ్చే టెంప్టేషన్ అయినా, కష్టమైనా, నీ జీవితమైనా, టు లివ్ ఈస్ క్రైస్ట్. నాకు వాళ్ళు నా జీవితంలో కావాలి, యేసుక్రీస్తు కావాలంటే, నాకు వాళ్ళు నా జీవితంలో వద్దు, యేసుక్రీస్తు వద్దంటే, నాకు ఇది కావాలి బికాస్ ఇది దేవుడు. ఇది దేవుడు అయినప్పుడు అది కూడా దేవుడే. ఆ వ్యక్తి ఇది దేవుడు అన్నాడు, అది దేవుడు అంతే. ఇది దేవుడు కాదన్నాడు, అది దేవుడు కాదంతే. దేవుణ్ణి పుయ్యొద్దు. ఓకే, రైట్. వాళ్ళకి ఆస్తుంది, సంపద, సో దయచేసి నన్ను దానిలోకి డ్రాగ్ చేసి ఒక మంచి ప్రాఫ్సీ ఎక్కడి నుంచి చెప్తాం? యేసుక్రీస్తుని చెప్తాం, రైట్. సో బీ కేర్ఫుల్. ఏది నడిచినా ముందు ఆయన కనపడాలి. బ్రతకటం అయితే, ప్రభువా ఇది నువ్వా? క్రీస్తే, ఇది నేనే, అది చేయటమే. ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి, దేవుడు యేసుక్రీస్తుకి బయటికి 2 టెస్ట్ చేసి చూశాను. తేడా ఏంటంటే, యేసుక్రీస్తులో సమస్యలు వస్తాయి, బట్ దెర్ ఈజ్ అన్ ఎండ్. వాటికి అంతం ఉంది. కానీ లోకంలో సమస్య వస్తుంది, టెంపరీగా పోయి మళ్ళీ వస్తుంది, ఇంకొంచెం పెద్దగా మళ్ళీ పోయి మళ్ళీ వస్తుంది. నేను యాక్ట్ చేసే కొద్దీ పెద్దదవుతానే వస్తుంది. ఎండ్ ఉండదు సమస్యకి. ఒక్కసారి క్రీస్తుకి లోబడ్డానా, జీవితంలో ఆ సమస్య ఉండదు, మళ్ళీ మళ్ళీ ఉండదు. ఒక్కసారిగా నీకు రూపం పడిపోతుంది, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ఓ, ఈ వ్యక్తి అంటే ఇలా ఉంటాడంతే, అది మారదు. మెనీ పీపుల్ విల్ ట్రై. చాలా మంది ప్రయత్నిస్తారు. ఆ క్రీస్తును కాకుండా చెయ్యాలనే, ఆ క్రీస్తును కొట్టేయాలనే అందరి ప్రయత్నం, మన జీవితంలో ఉన్న క్రీస్తుని. ఓకే, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభువా, ఇకను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. వాళ్ళ ఆలోచనలు, తలంపులు కాదు, ఇంకా నువ్వే తండ్రి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అక్కడ వాళ్ళు నువ్వు నడిపించమని, ఆ స్పష్టతలోకి నువ్వు తీసుకొని రమ్మని, నిన్నుగా చూడటానికి, నీ యందు విశ్వాసం ఉంచి ప్రతి దానిలో నడవటానికి నీ కృప వాళ్ళకు అనుగ్రహించమని, ఆ నిర్ణయం తీసుకునే శక్తి వాళ్ళకు నువ్వు అనుగ్రహించమని, దానిలో నిలబడటానికి కావాల్సిన గ్రేస్ నువ్వు ఇవ్వమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.